Okay. Up till now, we're done with 92 sections, right? I'll be dealing from 93 today. 93లో కూడా ఏముండదండి. నిన్న 92లో చెప్పుకున్నాం కదా! 91, 92లో చెప్పుకున్నట్టు ఒక పర్టిక్యులర్ సూట్స్ ఫైల్ చేయాలి అంటే పర్టిక్యులర్ పర్సన్స్‌కి రైట్ ఇస్తారు కదా! పబ్లిక్ న్యూసెన్స్‌లో కూడా అండ్ దెన్ పబ్లిక్ చారిటీస్‌కి సంబంధించి కూడా ఎవరైనా సూట్ ఇన్‌స్టిట్యూట్ చేయాలంటే ఎవరికి రైట్ ఇచ్చారండి? హూ కెన్ ఫైల్? అడ్వకేట్ జనరల్. Yes, either advocate general or ఒకరు లేక ఎక్కువ పర్సన్స్ who have interest over that matter కదా, అది విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. సో ఇప్పుడు అడ్వకేట్ జనరల్ కి ఏం పవర్స్ అయితే ఉంటున్నాయో అవే పవర్స్ కలెక్టర్ కి కూడా ఉంటాయి. కలెక్టర్ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా కలెక్టర్ నియమించిన ఏ ఆఫీసర్ అయినా ఎక్సర్సైజ్ చేయొచ్చు. 93 చెప్తుంది ఎక్సర్సైజ్ ఆఫ్ ఆల్ పవర్స్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ అవుట్సైడ్ ప్రెసిడెన్సీ టౌన్స్. ఈ ప్రెసిడెన్సీ టౌన్స్ బయట ఉండిన వాళ్ళు ప్రెసిడెన్సీ టౌన్స్ కాక మిగతా ఏరియాస్ లో నివసించే వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట. ద పాస్ కన్ఫర్డ్ బై సెక్షన్స్ 91 and 92 ఆన్ ద అడ్వకేట్ జనరల్. 91, 92 ఏ పవర్స్ అయితే అడ్వకేట్ జనరల్ మీద కన్ఫర్ చేశాయో మే అవుట్సైడ్ ద ప్రెసిడెన్సీ టౌన్స్ బీ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కనుక పర్మిట్ చేస్తే exercised also by the collector or by such other officer of the state government may appoint on this behalf. Presidency towns బయట ఇంకా మిగతా ఊరిలో ఇలాంటి పవర్ గవర్నమెంట్ పర్మిట్ చేస్తే కనుక కలెక్టర్ కానీ కలెక్టర్ తో నియమించబడిన వేరే ఆఫీసర్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇంకెవరైనా ఆఫీసర్ కి సిమిలర్ పవర్స్ ఇస్తే ఆ ఆఫీసర్ కూడా అలాంటి పవర్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే సూట్ ఫైల్ చేసుకునే పవర్స్ ఉంటాయి, ఆ సూట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని డీల్ చేసే పవర్స్ ఆ పర్సన్ కి కూడా ఉంటాయని ఆ హోదాలో, లైక్ ఇన్ ద హోదా ఆఫ్ కలెక్టర్ ఆర్ సమ్ అదర్ ఆఫీసర్. అంటేనే 93. ఓకే, now we'll go to part 6, which deals with supplemental proceedings. Right? Supplemental proceedings. మనం incidental proceedings చదువుకున్నాం. అంటే through the course of proceedings మనకి అవి అవసరం పడతాయి అనమాట. అందుకని అవి అప్పుడు వాడతాం. కానీ ఇక్కడ సప్లిమెంటరీ ప్రొసీడింగ్ అంటే ఇన్ అడిషన్ టు ద రెగ్యులర్ ప్రొసీడింగ్స్. అంటే జనరల్ గా సూట్ లో సర్టన్ స్టేజెస్ ఉంటాయి, సర్టన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, అవి కాక జనరల్ గా కనిపించిన ప్రొవిజన్స్ కాక అడిషనల్ గా అవసరమైన ప్రొవిజన్స్ ఉంటాయి అనమాట. అవి ఏమిటి అనేవి ఇందులో చట్టాలు. సప్లిమెంట్స్ తెలుసు కదా, నేను ఆల్రెడీ గేవ్ యూ ది సేమ్ ఎగ్జాంపుల్. లైక్ వి టేక్ సప్లిమెంట్స్ యాజ్ అ టాబ్లెట్స్. మన ఫుడ్ లో అంత న్యూట్రియస్ ఫుడ్ మనం తీసుకోం, బ్యాలెన్స్ డైట్ తీసుకోం కాబట్టి సమ్ టైమ్స్ డాక్టర్స్ అడ్వైసెస్ టు టేక్ ఈ సప్లిమెంటరీ టాబ్లెట్స్ ఇస్తారు కదా, ఈ బి కాంప్లెక్స్ అని, మల్టీవిటమిన్స్ అని 20 టాబ్లెట్స్ ఇస్తారు. అవి ఏంటవి? దే జస్ట్ సప్లిమెంట్స్. లైక్ మనం తీసుకున్న ఫుడ్ తో అది అడిషనల్ ఎనర్జీయో అడిషనల్ న్యూట్రిషన్ ఇవ్వడానికో తీసుకునే టాబ్లెట్స్ కదా. అవి సిమిలర్ గా అంటే సప్లిమెంట్స్ అంటే అట్లా అనమాట, ఇన్ అడిషన్ టు అన్నట్టు. సో ఇది కూడా అంతే, సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ అంటే ఇన్ అడిషన్ టు ద రెగ్యులర్ ప్రొసీడింగ్స్ అన్నట్టు. రైట్, I'll read what section 94 says. Supplemental proceedings is a title, and in order to prevent the ends of justice from being defeated, the court may, if it is prescribed, issue a warrant. ఒక 4 రకాల సప్లిమెంటల్ 5 రకాల సప్లిమెంటల్ ప్రొసీడింగ్స్ చెబుతుంది అనమాట. ఏమని చెప్తుంది? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్, లైక్ న్యాయం ధర్మం ఇలాంటివి నిలబెట్టడానికి అవసరమైనప్పుడు ఇటువంటి వాడుకోండి అని చెప్పి చట్టం మనకి ఇస్తుంది అనమాట, సిపిసి. అవి ఏం పెట్టాలి సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్? నంబర్ 1 being issue a warrant to arrest the defendant and bring him before the court to show cause why he should not give security for his appearance, and if he fails to comply with any such order for security, committed to civil prison. ఫస్ట్ సప్లిమెంటరీ ప్రొసీడింగ్ ఏం చెప్పిందంటే డిఫెండెంట్ కి వారెంట్ ఇష్యూ చేయొచ్చు, అరెస్ట్ వారెంట్ అని చెప్పి చెప్తుంది. అండ్ అరెస్ట్ వారెంట్ దేని నిమిత్తం ఇస్తారంటే టు బ్రింగ్ హిమ్ బిఫోర్ ద కోర్ట్. ఇది తెలుసుకోవాలి మనం, ఇది ఇంపార్టెంట్ ఇందులో. ఇష్యూ వారెంట్ టు అరెస్ట్ ద డిఫెండెంట్ అండ్ టు బ్రింగ్ హిమ్ బిఫోర్ ద కోర్ట్ టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ గివ్ సెక్యూరిటీ ఫర్ హిస్ అపియరెన్స్. అది కోర్ట్ ముందుకి తీసుకొచ్చిన తర్వాత అతను ఏం అడుగుతారంటే సెక్యూరిటీ అడుగుతారనమాట. ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, లేదా ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వకూడదు, మీ అపియరెన్స్ కి మీ సెక్యూరిటీ ఏం చెప్తాం, మీ అపియరెన్స్ కి సపోర్టివ్ గా. అంటే మీరు ఎప్పుడు కోర్టు సమన్స్ ఇచ్చినా, ఎప్పుడు కోర్టులో మీ అవసరం ఉండినా
కోర్టులో మీ మీ అపియరెన్స్ ఇస్తారు. మీరు వస్తారు కోర్ట్‌కి అని చెప్పి, మీరు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి, అతన్ని అరెస్ట్ చేసి కోర్ట్ ముందుకి తీసుకురావచ్చనమాట. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే, దీన్ని మనం అరెస్ట్ బిఫోర్ ఆహ్, బి సారీ అరెస్ట్ బిఫోర్ యెస్. దీన్ని మనం అరెస్ట్ బిఫోర్ అటాచ్‌మెంట్ అని చెప్పి అరెస్ట్ బిఫోర్ జడ్జ్‌మెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఎందుకు పిలుస్తామంటే ఇది ఇంకా సూట్ డిసైడ్ కాదు. ఆహ్, డిక్రీ రాదు. అంతకు ముందునే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. జనరల్‌గా మనం అటువంటి పనులు ఎప్పుడు చేయొచ్చంటే డిక్రీ వచ్చేసిన తర్వాత ఇన్ కేస్ సో కాల్డ్ జడ్జ్‌మెంట్ ఎటార్ ఎవరైతే ఉండినారో వారి డిగ్రీ కనుక అబాయిడ్ కాకపోతే అప్పుడు వారి మీద మనం మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చదువుకున్నాం కదా! అందులో వన్ ఆఫ్ ది మోడ్ ఏమిటండి? అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సివిల్ ప్రిజన్ కదా! సో, అప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చు. వాడిని సివిల్ ప్రిజన్‌లో డిటైన్ చేయమని అడగొచ్చు. వారు డిక్రీలో ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉందో దానికి బద్దులు కాకుండా ఉండుంటే, అమలు పరచకుండా ఉండుంటే, మనం వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద అది అడగొచ్చు కదా! అదెప్పుడొస్తుంది? డిక్రీ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్‌కి డిక్రీ హోల్డర్ వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి హి కెన్ చూస్ వన్ ఆఫ్ ద మోడ్స్ కింద అతనైతే అరెస్ట్ చేసుకోవచ్చనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ బిఫోర్ ఆహ్, జడ్జ్‌మెంటే చెప్తారనమాట. అది మనకెట్లా తెలుస్తుందంటే, ఇష్యూ ఎ వారెంట్ టు అరెస్ట్ ద డిఫెండెంట్ అంటారు. డిఫెండెంట్‌ని అరెస్ట్ చేయడం అంటే డిఫెండెంట్ ఎప్పుడవుతారు? సూట్‌లో ప్రొసీడింగ్స్‌లో మాత్రమే వారిని డిఫెండెంట్ అని పిలుస్తారు. వన్స్ ద సూట్ ఈస్ డిసైడెడ్ ఆహ్, ఆ డిఫెండెంట్ లేకపోతే ఎవరైనా సరే దే మే టర్న్ ఇంటూ ఎయిదర్ డిగ్రీ హోల్డర్ ఆర్ జడ్జ్‌మెంట్ డెటార్ కదా! వారికి ఫేవరబుల్‌గా డిగ్రీ వచ్చిందనుకో హి మే టర్న్ ఇంటూ డిగ్రీ హోల్డర్. వారికి అన్‌ఫేవరబుల్‌గా డిగ్రీ వచ్చిందనుకో, అతను జడ్జ్‌మెంట్ డెటార్ అయిపోతారు. అంటే ఆ టెర్మినాలజీ వాడికి అర్థమేమిటంటే డి సూట్ డిసైడ్ అయిపోయింది. డిగ్రీ ఇచ్చేసారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డిఫెండెంట్ అని వాడుతున్నారు కాబట్టి ఇవి ఇంకా సూట్ పెండింగ్ ప్రొసీడింగ్స్‌లోనే వస్తాయి. సో, దిస్ ఈస్ బిఫోర్ జడ్జ్‌మెంట్. ఇష్యూ ఎ వారెంట్ టు అరెస్ట్ డిఫెండెంట్ అండ్ బ్రింగ్ హిమ్ బిఫోర్ ది కోర్ట్ టు షో కాజ్ వై హి షుడ్ నాట్ గివ్ సెక్యూరిటీ ఫర్ హిస్ అపియరెన్స్ అన్నమాట. సో, అతను ఇక్కడ ఏం జరుగుతూ ఉండొచ్చంటే డిఫెండెంట్ హియరింగ్ డేట్స్ రోజు రాకుండా ఉండొచ్చు. అని మనకి దీన్ని బట్టి అర్థమవుతది. కానీ దీనికి ప్రాపర్ ప్రొవిజన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే అసలు డిఫెండెంట్ యాబ్సెన్స్ ఎక్కడుంటుంది? ఎందుకుంటుంది? ఏ విషయాల్లో డిఫెండెంట్ యాబ్సెంట్ అయితే అరెస్ట్ చేయొచ్చు అనే విషయం మనకి ఆర్డర్ 38లో ఉంటదండి. అది ఇట్ విల్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ అరెస్ట్ అండ్ అటాచ్‌మెంట్ బిఫోర్ జడ్జ్‌మెంట్ అనే పేరుతో ఉంటదనమాట. సో, అందులో ఉంటాయి. రూల్స్‌లో మెన్షన్ చేసుంటది. ఎప్పుడెప్పుడు డిఫెండెంట్ యాబ్సెంట్ అయితే, ఏ రీజన్స్‌కి యాబ్సెంట్ అయితే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి. ఇంకా అందులోనే ఉంటది మనకి సెకండ్ క్లాజ్ బి కూడా తటస్థపడ్డాడు. డైరెక్ట్ ది డిఫెండెంట్ టు ఫర్నిష్ సెక్యూరిటీ టు ప్రొడ్యూస్ ఎనీ ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిమ్ అండ్ టు ప్లేస్ ది సేమ్ బిఫోర్ ది డిస్పోజల్ ఆఫ్ ద కోర్ట్ ఆర్ ఆర్డర్ ద అటాచ్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ. అదే డిఫెండెంట్‌ని కోర్ట్ ఏమడుగుతదంటే సెక్యూరిటీ ఇవ్వండి. మీరు ఇప్పుడు డిగ్రీ వచ్చిన తర్వాత, ఆ డిగ్రీకి బద్దులై ఉంటారని చెప్పడానికి, లేదంటే ఆ డిగ్రీ మేము ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదో ఒక ప్రాపర్టీ ఉండాలి కదా! సో, ఏ ప్రాపర్టీ మీద మేము ఎగ్జిక్యూషన్‌కి వెళ్ళాలో ఆ ప్రాపర్టీ మీరు చూపించండి. లేదంటే ఏదో ఒక ప్రాపర్టీ మాకు చూపించండి. మా డిగ్రీ మేము ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మాకు ఏదో ఒక ప్రాపర్టీ చూపించండి. దాన్ని తీసుకొచ్చి కోర్ట్ ముందు పెట్టండి అని చెప్పి అడగడానికి కూడా డిఫెండెంట్‌ని డైరెక్ట్ చేస్తుందనమాట కోర్ట్. లేదు ఇంకా అట్లా అడిగిన తర్వాత కూడా ఆయన ఏం సెక్యూరిటీ తీసుకొచ్చి కోర్ట్ ముందు చూపియకపోతే, అతని ప్రాపర్టీస్ ఏవైతే ఉంటే ప్రాపర్టీస్ గాని డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ది సూట్ తీసుకొచ్చి కోర్ట్ అటాచ్ చేస్తుందన్నమాట. చేయొచ్చు ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్. సో, ఈ అంశం కూడా మనకి అక్కడే దొరుకుతుంది. అరెస్ట్ అండ్ అటాచ్‌మెంట్ బిఫోర్ జడ్జ్‌మెంట్ అనే టైటిల్‌లోను ఆర్డర్ 38 లోను దీని రిలేటెడ్ ప్రొవిజన్స్ దొరుకుతాయి. సో, టు మేక్ దిస్ క్లియర్ ఐ వుడ్ లైక్ టు టేక్ టు ఆర్డర్ 38 బికాస్ దానికి వేరే ప్రొవిజన్స్‌తో కనెక్టివిటీ ఉండదు. సో, నేను ఆర్డర్ చెప్పేస్తాను ఈరోజు ఆర్డర్ 38. సో, కెన్ ఐ హావ్ ఆర్డర్ 38 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్?
రైట్ సార్ అడ్జస్ట్ చేస్తారు. ఈలోగా యూనో బేరాక్ సినిమాలు కొంచెం బేరాక్ చూస్తూ ఉండండి. ఆర్డర్ 38 రూల్ 1 వేర్ టిఫిన్ ఇది ఆల్రెడీ సార్ చెప్పున్నారు. డూ యూ వాంట్ టు రిపీట్ దిస్? చెప్పండి. ఎస్ మేడం. సైమల్టేనియస్ గా ఒక్కసారి చదివామంటే వెంటనే గుర్తుండిపోతుంది మేడం. చలో ఓకే. So rule 1 చెబుతుంది where defendant may be called upon to furnish security for appearance. సో డిఫెండెంట్ ని ఎప్పుడు కోర్ట్ కి పిలవచ్చు, సెక్యూరిటీ చూపించండి తన అపియరెన్స్ నిమిత్తం. అపియరెన్స్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ కోర్టులో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? హియరింగ్ డేట్ రోజు ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు హియరింగ్ డేట్ ఉందో అప్పుడప్పుడు ఎప్పుడు అతను నెసెసరీ మ్యాండేట్ అపియరెన్స్ కావాల్సి వస్తుందో అప్పుడు అతను కోర్టు ముందు హాజరవుతారు అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వమని సెక్యూరిటీ అడుగుతుందన్నమాట కోర్ట్. రైట్, అది ఎందుకు అడుగుతుంది చూద్దాం. Where at any stage of a suit other than a suit of the nature referred to in section 60 clauses A to D, ఏ suits లో అయితే any stage of any suit except the suits relating to those mentioned in section 16 clauses A to D. In section 16 లోను clauses A to D లో చెప్పిన కైండ్స్ ఆఫ్ సూట్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్పసెస్ నిమిత్తం సూట్స్ కాకుండా వేరే సూట్స్ లో అని చెప్పి చెప్తారు. సెక్షన్ 16 లో ఏం సూట్స్ ఉంటాయండి? డస్ ఎనీవన్ రిమెంబర్ వాట్ సెక్షన్ 16 ఈస్? సెక్షన్ 16 టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ చెబుతూ ఏం చెబుతుందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ సిట్యుయేట్ అయిందో సూట్ అక్కడనే ఫైల్ చేయాలని చెప్పేది సెక్షన్ 16. రైట్, అందులోను మళ్ళీ కొన్ని కైండ్స్ ఆఫ్ సూట్స్ చెప్తుంది. ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని రకాల సూట్స్ చెప్తుంది అన్నమాట. ఆ సూట్స్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోనే ఏ పర్టికులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ప్రాపర్టీ సిట్యుయేట్ అయిందో అక్కడ మాత్రమే ఫైల్ చేసుకోండి అని చెప్పి సెక్షన్ 16 చెప్తుంది. అందులో కొన్ని క్లాస్ ఆఫ్ సూట్స్ చెప్తుంది. అవి ఏమవుతాయంటే ఒకటి ఫస్ట్ కైండ్ ఆఫ్ సూట్ ఏమో రికవరీ ఇమూవబుల్ ప్రాపర్టీ కోసం చెప్తుంది. అంటే మనం ఎప్పుడైనా పొజిషన్ కేసుకున్నప్పుడు నా ప్రాపర్టీ నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ సూట్ ఫైల్ చేసుకున్నప్పుడు అటువంటి సూట్స్, లేదంటే పార్టిషన్ కోసం అడుగుతాం అటువంటి సూట్స్, లేకపోతే మార్గేజ్ రిలేటెడ్ సూట్స్, ఫోర్ క్లోజర్ కి కానీ రిడమ్షన్ కి కానీ వేసుకునే సూట్స్, ఇంకా ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మీకు రైట్స్ లేకపోతే ఏదైనా ఉండినప్పుడు ఇంట్రెస్ట్ ఉండినప్పుడు దాని రిలేటెడ్ ఏమైనా సూట్ ఫైల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాపర్టీలో రైట్ ఉంది, నాకు వారసత్వం ద్వారా వచ్చింది, లేదా నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, లేదా నాకు వీలునామా రాశారు ఆ ప్రాపర్టీ నాకు చెందుతుందని. సో ఇలాంటిది ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండినప్పుడు ఇమూవబుల్ ప్రాపర్టీ మీద ఆ పర్టికులర్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో సిట్యుయేట్ అయినందో అక్కడ మాత్రమే ఆ సూట్ ఫైల్ చేయాలి అని చెప్పి సెక్షన్ 16 చెబుతుంది. సో ఇందులో మనం కన్సిడర్ చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఫోర్ క్లాస్ ఆఫ్ సూట్స్ చూడాలన్నమాట. ఈ 4 అంశాలకి సంబంధించిన సూట్స్ తప్పితే మిగతా ఏ సూట్స్ లో అయినా సరే యూ కెన్ ఆస్క్ ఫర్ సెక్యూరిటీ అని చెప్పి చెబుతుంది అనమాట. సో ఆ 4 కైండ్స్ ఆఫ్ సూట్స్ లో ఎందుకు అడగరు అంటే జనరల్ ప్రిజంప్షన్ గోస్ దట్ అక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది కదా, మీరు రాకపోతే మేము ఆ ఇమూవబుల్ ప్రాపర్టీకి అగైనెస్ట్ గా వెళ్ళొచ్చు అని చెప్పిన అని చెబుతూ ఉంటారు జనరల్ గా ప్రజలు. బట్ దర్ ఇస్ అనదర్ రీజన్ ఫర్ దట్. ఐల్ డీల్ విత్ దట్ లేటర్. సో స్ట్రైట్ అవే మనకి ఆ సెక్షన్ చూస్తే ఏమర్థం అవుతుందంటే అదంతా ఇమూవబుల్ ప్రాపర్టీతో రిలేట్ అయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇమూవబుల్ ప్రాపర్టీ అటాచ్ అయి ఉంటుందా, లేకపోతే ఇమూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఆ సూట్ కాబట్టి ఆ ఇమూవబుల్ ప్రాపర్టీ కోర్టులోనే ఉంది కాబట్టి ఇతను రాకపోతే ఆ ఇమూవబుల్ ప్రాపర్టీకి అగెనిస్ట్ గా ప్రొసీడ్ అయ్యి దాన్ని అటాచ్ చేసో అమ్మేసో ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ సెక్యూరిటీ అడగరు అనమాట ఆ 4 క్లాసెస్ ఆఫ్ సూట్స్ లో. అవి కాక మిగతా ఏ సూట్స్ లో అయినా సరే డిఫెండెంట్ కోర్టుకి కనుక రాకుండా ఉండుంటే అప్పుడు అతను ఎందుకు రారు, మీరు రెగ్యులర్ గా వస్తారని చెబుతూ నాకు సెక్యూరిటీ చూపించండి అని చెప్పి కోర్టు అడుగుతుంది అనమాట. విల్ రీడ్ వాట్ ద సెక్షన్ సేస్. ఓకే, where at any stage of the suit other than a suit in the nature of nature referred to in section 16 in clauses A to D లో నేను చెప్పిన క్లాస్ ఆఫ్ సూట్స్ వస్తాయన్నమాట. సో వాటిని మినహాయించి మిగతా ఇతరత్ర సూట్స్ లో if the court is satisfied by affidavit or otherwise, ఇది ఎవరిస్తారు? affidavit ఆబ్వియస్లీ ఎవరిస్తారండి? క్రెడిటర్
ప్లెయింటిఫ్ ఇస్తారు. ఈ అఫిడవిట్ ప్లెయింటిఫ్ ఇస్తూ ప్లెయింటిఫ్ ఏం ప్రూవ్ చేస్తారు అందులో అంటే ఈ కింద అంశాల్లో ఏ అంశమైనా ప్రూవ్ చేయొచ్చు లేదా అన్ని అంశాలు ప్రూవ్ చేయొచ్చు. చూద్దాం అవి ఏ అంశాల్లో. ద డిఫెండెంట్ విత్ ఇంటెంట్ టు డిలే ద ప్లెయింటిఫ్ or to avoid the process of the court or to obstruct or delay the execution of any decree, okay, that may be passed against him, has absconded or left the local limits of the jurisdiction of the court, or is about to abscond or leave the local limits of the jurisdiction of the court, or has disposed of or removed from the local limits of the jurisdiction of the court his property or any part thereof. ఈ అంశాల్లో ఏ అంశమైనా సరే ప్లెయింటిఫ్ ప్రూవ్ చేస్తే కనుక ఇటువంటి అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి అని ఏంటదరా డిఫెండెంట్ ఏమో ప్లెయింటిఫ్ కేస్ డిలే చేయడానికి ఆ సూట్ డిలే చేయడానికి లేకపోతే అతని మీద ప్రాసెస్లు అవి ఉంటాయి కదా అంటే సో కాల్డ్ నోటీస్ కానీ సమ్మన్స్ కానీ ఇటువంటివి ఏమైనా సరే అతని మీద సర్వ్ కాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే ఆ డిఫెండెంట్ కోర్టు యొక్క లోకల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి దూరంగా పారిపోయారు. అబ్స్కాండెడ్ అంటే పారిపోవడం, లెఫ్ట్ లోకల్ లిమిట్స్ అంటే పారిపోరు బట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ఈస్ లీవింగ్ ద లిమిట్స్ అన్నట్టు అనమాట. సో ఓన్లీ పారిపోతేనే అబ్స్కాండెడ్ అని చెప్పి అంటారు. హాస్ అబ్స్కాండెడ్ ఆర్ లెఫ్ట్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. ఆల్రెడీ వదిలి వెళ్ళిపోయారు అనుకోండి, పారిపోయారో లేకపోతే ఆ కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ నుంచో అతను వేరే ఒక ప్లేస్ కి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు లేదా వెళ్ళిపోతున్నారు అబ్స్కాండ్ అవుతారు అని కానీ వెళ్ళిపోతున్నారు ఆ లోకల్ లిమిట్స్ నుంచి అని కానీ ప్లెయింటిఫ్ కి తెలిస్తే అండ్ అది కోర్టుకి ప్రూవ్ చేస్తే త్రూ అన్ అఫిడవిట్, రైట్? లేదు డిఫెండెంట్ ఇంకా ఏం పని చేస్తున్నారు, హాస్ డిస్పోజ్డ్ ఆఫ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ హిస్ ప్రాపర్టీ ఆర్ ఎనీ పార్ట్ దేర్. అతనికి ఆ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఏ ప్రాపర్టీ అయితే ఉనిందో మే ఇట్ బి మూవబుల్ ఆ ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారు, లేదంటే తరలిస్తున్నారు ఆ ప్లేస్ నుంచి ఇంకొక పార్ట్ కి. డిస్పోజ్డ్ అనే వాడతారు కాబట్టి మనం ఇక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీ, ఇక్కడ డిస్పోజ్డ్ అని వాడితే ఇమూవబుల్ ప్రాపర్టీ తీసుకోవాలి, రిమూవ్డ్ అని వాడితే మూవబుల్ ప్రాపర్టీ తీసుకోవాలి. అందుకే రెండు టర్మినాలజీ వాడతారు ఇక్కడ, రైట్? వి కాంట్ మూవ్ ఇమూవబుల్ ప్రాపర్టీ కాబట్టి వి కాల్ దమ్ డిస్పోజ్ కాబట్టి మనం ఇమూవబుల్ ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేస్తాం, మూవ్ చేయం కదా. అలాగే సిమిలర్లీ వి క్యాన్ మూవ్ మూవబుల్ ప్రాపర్టీ కదా. సో అందుకని రెండు టర్మినాలజీ ఈ టర్మినాలజీ వాడతారనమాట. హాస్ డిస్పోజ్డ్ ఆఫ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ హిస్ ప్రాపర్టీ ఆర్ ఎనీ పార్ట్. మొత్తం ప్రాపర్టీ అయినా తొలగించి ఉండొచ్చు, తీసేసి ఉండొచ్చు, అమ్మేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకితరత్ర ఏ ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు. ఆ ప్రాపర్టీ రేట్ మార్గేజ్, తనఖావో, 7 kinds of ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ చదువుకుంటాం, అందులో ఏదైనా చేయొచ్చు అనమాట, రైట్? మొత్తానికి ప్రాపర్టీ అతను హోల్డ్ లో అయితే ఉంచుకోరు అతను. అది సో he has either disposed of or removed from the local limits of the jurisdiction. అతనికి ఉండే ప్రాపర్టీ మొత్తం ప్రాపర్టీ అయినా కావచ్చు, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ అయినా కావచ్చు. సో ఇటువంటి అంశాలు ప్లెయింటిఫ్ తీసుకెళ్లి కోర్ట్ ముందు ప్రూవ్ చేస్తే డిఫెండెంట్ ఇట్లాంటి పనులు చేస్తున్నారండి, అతను లోకల్ లిమిట్స్ నుంచి ఎక్స్కాండ్ అయిపోతున్నారు, అతను లేకపోతే సూట్ జరగదు కదా, ప్రొసీడింగ్స్ జరగవు కదా. సో నా సూట్ డిలే చేయడానికి అతను ఈ లోకల్ లిమిట్స్ వదిలి వెళ్ళిపోతున్నారు, కోర్ట్ జ్యూరిస్డిక్షన్ నుంచి బయటికి పారిపోతున్నారో లేకపోతే వెళ్ళిపోతున్నారో లేకపోతే ఆల్రెడీ వెళ్ళిపోయారో ఇటువంటివి ఏమైనా అంశాలు ఉండినప్పుడు అవి ప్లెయింటిఫ్ తీసుకొచ్చి కోర్ట్ కి ప్రూవ్ చేసినప్పుడు త్రూ అన్ అఫిడవిట్ అండ్ ఇఫ్ ద కోర్ట్ ఇస్ సాటిస్ఫైడ్ ఎస్ ఇలాంటి అంశాలు ఉన్నాయి, అతను పారిపోతున్నారో లేకపోతే ఆల్రెడీ పారిపోయాడో లేకపోతే ప్రాపర్టీ డిస్పోజ్ ఆఫ్ చేసేసారో ఇలాంటి అంశాలు ఏదైనా సరే కోర్ట్ కి ప్రూవ్ అయితే అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంట డిఫెండెంట్ కి ఓకే ఆ డిఫెండెంట్ కి ఫస్ట్ నోటీస్ ఇస్తుంది అనమాట. వి కాల్ దెమ్ యాజ్ షో కాజ్ నోటీస్. అతనికి నోటీస్ ఇచ్చి ఏమని అడుగుతుందంటే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు చెప్పండి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఫస్ట్ నోటీస్ ఇచ్చి అతను కోర్టుకు వచ్చారనుకో, కోర్టుకు వచ్చి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారనుకో, నేను ఇదిగోండి ఈ నిమిత్తం వెళ్ళట్లేదు, అతను డిలే చేయడానికి అతని కేసు ఏమి డిస్టర్బ్ చేయడానికి వెళ్ళట్లేదు, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండే వేరే ప్లేస్ లో దాని నిమిత్తం వెళ్తున్నాను, లేదా మా రిలేటివ్స్ కి సోన్స్ రిలేటివ్స్ కి బాగుండలేదు వాళ్ళని చూడడానికి వెళ్తున్నాను, అదే ఐల్ బి బ్యాక్, నేను లేదంటే ఏదైనా బిజినెస్ వర్క్ మీద వెళ్తున్నాను, ఐల్ బి బ్యాక్ ఇన్ ఐ మే బి బ్యాక్ ఇన్ అనదర్ 10 days, రైట్? సూట్ కి ఇంకా నెక్స్ట్ ఇయర్ కి చాలా డేట్ ఉంది కదా, ఒక 2-3 months తర్వాత ఎప్పుడో పడింది, నేను మీన్ వైల్ వచ్చేద్దాం అని వెళ్తున్నాను, అంతేగాని నేనేమి ప్లెయింటిఫ్ సూట్ డిలే చేయడానికో లేకపోతే ఆ సమన్స్ అవాయిడ్ చేయడానికో ఇట్లాంటి పనులు ఏమి చేయట్లేదు. అంటే నా ప్రాపర్టీ డిస్పోజల్ కి వస్తే నేనేమి అతన్ని మోసం చేయడానికో లేకపోతే ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీలు లేకుండానో నేను ఆ ప్రాపర్టీ డిస్పోజ్ ఆఫ్ చేయట్లేదు.
సో అండ్ సో పర్పస్‌కి నేను చేస్తున్నాను అది. మీకు సెక్యూరిటీ కదా కావాలి. నేను డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయకపోతే కదా మీరు నన్ను అడగాలి. నాకు వేరే అమౌంట్స్ ఉన్నాయి. దాని ద్వారా ఇస్తానేమో. ఇలాంటిది ఏదైనా రీజనబుల్ కాజ్ చూపించారనుకోండి, అప్పుడు అతన్ని అరెస్ట్ చేయరు. అరెస్ట్ వారెంట్ రద్దు చేసేస్తారనమాట. లేదు అతను ఏమి చూపించలేదనుకో, ఆబ్వియస్లీ అతన్ని అరెస్ట్ చేస్తారనమాట. కోర్ట్ అయితే డిఫెండెంట్‌కి ఆ నోటీస్ అయితే ఇస్తుంది. మీరు ఈ కోర్ట్‌కి పలానా హియరింగ్స్ రోజు రారు అని చెప్పి, ఇదిగో ప్లెయింటిఫ్ చెప్తున్నారు. మాకు ప్రూఫ్స్ అయితే ఉంటున్నాయి. మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారనో, లేదంటే మీ ప్రాపర్టీ డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారనో, మాకు సెక్యూరిటీ చూపించండి. హియరింగ్ ఉండిన ప్రతిసారి మీ అవసరం కోర్ట్‌లో అవసరమైన మీ ప్రెజెన్స్ కోర్ట్‌లో అవసరమైన ప్రతిసారి మీరు కోర్ట్ ముందుకు వస్తారు అని చెప్పి, మాకు సెక్యూరిటీ చూపించండి అని చెప్పి అడగొచ్చనమాట. రైట్. దిస్ బీయింగ్ ద కాంటెక్స్ట్ నేను మళ్ళీ చదువుతాను ఒకసారి సెక్షన్. వేర్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎ సూట్ ఏ స్టేజ్‌లో ఉండినా సరే, వేర్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎ సూట్ అదర్ దెన్ ఎ సూట్ బిలాంగింగ్ టు నేను ఇందాక చెప్పాను కదా! ఏ టు డి క్లాజెస్‌లో పడే సూట్స్ కాకుండా సెక్షన్ 16లోను మిగతా ఏ సూట్‌లో అయినా సరే, ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ బై అఫిడవిట్ ఆర్ అదర్‌వైజ్ అఫిడవిట్ ద్వారా గాని, ఇంక ఇతరత్రా ఏ మార్గంలో అయినా సరే గాని ప్లెయింటిఫ్ కనుక ప్రూవ్ చేస్తే ఏవని defendant with intent to delay the plaintiff or to avoid the process of the court with intent to delay the plaintiff అంటే అతని సూట్ నడవకుండా ఉండడానికి ఫర్దర్ గా ముందుకు ఆ ప్రొసీడింగ్స్ జరగకుండా ఉండడానికి that the defendant with intent to delay the plaintiff or to avoid the process of the court is nothing but కోర్ట్ నుంచి వచ్చే సమన్స్ నోటీసులు ఇటువంటివి ఉంటాయి కదా వాటిని అవాయిడ్ చేయడం అనమాట రైట్ ఆర్ టు అబ్స్ట్రాక్ట్ ఆర్ డిలే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ ఇప్పుడు అతనికి అగైనెస్ట్ గా డిగ్రీ వచ్చేస్తుందని అతనికి చూచాగా అంచనా ఉన్నింది ఎవిడెన్స్ అంతా అతనికి అగైనెస్ట్ గా ఉన్నిందని తెలుసు అతనికి అగైనెస్ట్ గా డిగ్రీ పాస్ అవుతుంది అని తెలుసు అండ్ దెన్ ఆ సో కాల్డ్ ఆ డిగ్రీ హోల్డర్ ప్లేంటిఫ్ ఎవరైతే ఉండినారో అతనికి అగైనెస్ట్ గా డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేస్తారు అని తెలుసు అటువంటి నాలెడ్జ్ తో ఇతను ఏం చేస్తున్నారు ఆ డిఫెండెంట్ అంటే has absconded or left the local limits of the jurisdiction again. అతను అక్కడి నుంచి పారిపోతారో లేకపోతే ఆ జ్యూరిస్డిక్షన్ లిమిట్స్ వదిలి వెళ్ళిపోతారు లేదా వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు అబ్స్కాండ్ అవ్వడానికైనా ట్రై చేస్తున్నారు అనుకోండి రెండు లేదా అతనికి ఉండిన ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో వాటిని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు లేదా ఆ ప్రాపర్టీ ఉండిన ప్లేస్ నుంచి రిమూవ్ చేసేస్తున్నారు ఆ ప్రాపర్టీని మూవబుల్ ప్రాపర్టీ అయితే అప్పుడు the defendant is about to leave India. ఇవి కాకుండా ఇంకా ఏం చెప్తారంటే ఇది ఇందాక ఓన్లీ లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ కింద క్లాస్ బిలో చెప్తారు ఏకంగా ఇండియానే వదిలి వెళ్ళిపోతున్నారు the defendant is about to leave India under circumstances affording reasonable probability that the plaintiff will or may thereby obstructed or delayed in the execution of a decree that may be passed against the defendant in the suit. అంటే అతను ఇండియానే వదిలి వెళ్ళిపోతే ఇంకా అసలు డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయడమే కుదరదు కదా ప్లెయింటిఫ్ కి అతను ఇండియా వదిలి వెళ్ళిపోతే ఇంకా ఆబ్వియస్ గా డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితుల్లో ప్లెయింటిఫ్ ని పెట్టేసి అతను ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడు అనేది ఈ మొత్తం సెంటెన్స్ యొక్క అర్థం అనమాట ద డిఫెండెంట్ ఈస్ అబౌట్ టు లీవ్ ఇండియా అండర్ సర్కమ్స్టాన్సెస్ అవార్డింగ్ రీజనబుల్ ప్రాబబిలిటీ అంటే ఇంకా మళ్ళీ వస్తారో రారో తెలీదు ఆ డిగ్రీని సో కాల్ డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూట్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయో ఉండవో తెలీదు అలాంటి కన్ఫ్యూజన్ లో పెట్టేసి అతను ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడు అనమాట వేర్ ద డిఫెండెంట్ ఈస్ అబౌట్ టు లీవ్ అండర్ సర్కమ్స్టాన్సెస్ అంటే వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు లేకపోతే that the defendant is about to leave under circumstances awarding reasonable probability that the plaintiff will or may thereby obstructed or delivered in the execution of a decree that may be passed against the defendant, delayed in the execution of the decree and may be passed against the defendant in the suit. So తనకి against గా పాస్ అయ్యే డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకునే వీలు లేకుండా అతను మొత్తం ఇండియాని వదిలే వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే అప్పుడు ఈ అంశాల్లో ఏ అంశమైనా సరే ప్లెయింటిఫ్ కోర్ట్ కి ప్రూవ్ చేస్తే అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ద కోర్ట్ మే ఇష్యూ ఎ వారెంట్ టు అరెస్ట్ ద డిఫెండెంట్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు ముందుకి తీసుకురమ్మని చెప్పి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట ద కోర్ట్ మే ఇష్యూ ఎ వారెంట్ టు అరెస్ట్ ద డిఫెండెంట్ అండ్ టు బ్రింగ్ హిమ్ బిఫోర్ కోర్ట్ టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ ఫర్నిష్ సెక్యూరిటీ ఫర్ హిస్ అపిరెన్స్ తో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకురమ్మని అడుగుతుంది ఎందుకంటే అతన్ని ఏమి జైల్లో పెట్టడానికి కాదు అతనికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది దాన్ని మనం షోకాస్ నోటీస్ అంటాం కదా అతన్ని కాజ్ చూపించు అని అడుగుతుంది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదో మీరు ఇది చూపించండి ఏదైనా సరైన కాజ్ చూపించండి మీ దగ్గర ఉంటే అని అడుగుతుంది అనమాట
సో అతను ఇస్తే వెల్ అండ్ గుడ్, ఇవ్వకపోతే తీసుకెళ్లి లోపల పెట్టేస్తుంది. ది కోర్ట్ మే ఇష్యూ ఎ వారెంట్ టు అరెస్ట్ ద డిఫెండెంట్ అండ్ బ్రింగ్ హిమ్ బిఫోర్ ద కోర్ట్ టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ ఫర్నిష్ సెక్యూరిటీ ఫర్ హిస్ అపియరెన్స్. ఎందుకు అతను ఎందుకు పిలుస్తున్నారంటే ప్రొసీడింగ్స్ ఎప్పుడు నడిస్తే అప్పుడు అతను కోర్టు ముందుకి హాజరు అయ్యేలాగా సెక్యూరిటీ చూపించమని. సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ మే బి ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ మనీ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. మొత్తానికి ఆ ప్రాపర్టీ ముందు కోర్టు ముందు తీసుకొచ్చి పెడితే అది కోర్టు జప్తు చేస్తుందనో, కోర్టు మీద దాని హోల్డ్ ఉందనో, కోర్టుకి దాని మీద హోల్డ్ ఉందనో భయపడి ఆ ప్రాపర్టీని వదులుకోవడానికి ఇష్టపడక అతను అటు ఇటు పారిపోకుండా ఉంటాడనే ఉద్దేశంతోనూ సెక్యూరిటీ చూపించమని అడుగుతారనమాట. సూట్ అమౌంట్ ఎంతుంటే అంత అమౌంట్‌కైనా సెక్యూరిటీ అడుగుతారు. లేదా పార్ట్ ఆఫ్ ఇట్ అంటే డిగ్రీ సాటిస్ఫై చేయడానికి ఎంత అమౌంట్ అవసరం పడుతుందో ఆ అమౌంట్ తీసుకొచ్చి కోర్టు ముందు, అంటే ఇట్ మే బి ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ అనమాట. మీరు డబ్బు రూపేణైనా కోర్టుకి సెక్యూరిటీ చూపించొచ్చు. లేదా ప్రాపర్టీ రూపేణైనా సెక్యూరిటీ చూపించొచ్చు అనమాట. మొత్తానికి నాకు సెక్యూరిటీ చూపించండి అని చెప్పి కోర్టు ఆ పర్టిక్యులర్ డిఫెండెంట్‌ని అడుగుతుందనమాట. రైట్. దీనిలో మళ్ళీ ఒక ప్రొవిజన్ ఇస్తారు. అంటే an exception kind of thing, provided that the defendant shall not be arrested if he pays to the officer entrusted with the execution of the warrant any sum specified in the warrant as sufficiently to satisfy the plaintiff's claim, and such sum shall be held as deposit by the court until the suit is disposed of or until further order of the court. ఇదేం చెప్తుందంటే, సరే అరెస్ట్ చేయడానికి కన్సర్న్డ్ ఆఫీసర్ కోర్ట్ నుంచి వెళ్తారు కదా. వారు వెళ్ళినప్పుడు అప్పుడు డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారెంట్ అమౌంట్ ఎంతైతే ఉండి వారెంట్లో మెన్షన్ చేస్తారు కదా, మీ సో అండ్ సో అమౌంట్ నిమిత్తం మీ మీద సూట్ ఫైల్ అయింది, మీరు ఈ ప్రాసెస్ అవాయిడ్ చేయడానికో లేకపోతే డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు లేకుండానో మీరు ఊరు వదిలో లేకపోతే దేశం వదిలో వెళ్ళిపోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉండిన కారణంగా, ప్రూవ్ అయిన కారణంగా మిమ్మల్ని సెక్యూరిటీ చూపించమని కోర్టు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురామనింది అని చెప్పి వారెంట్లో రాసి ఉంటుంది. సో ఆ వారెంట్ అమౌంట్ ఎంతైతే ఉన్నిందో ఇంక్లూడింగ్ ద చార్జెస్, ఆఫీసర్ అక్కడికి వచ్చి తను అరెస్ట్ చేయడానికి ఏం చార్జెస్ అవుతాయో ఆ చార్జెస్తో సుద్ధా డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో ఆఫీసర్కి కట్టేస్తే ఇమ్మీడియట్ గా స్పాట్ లోను అప్పుడైతే అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేసినా రిలీజ్ చేసేస్తారట. అంతనే చెబుతోంది ప్రొవిజన్. రైట్. ప్రొవైడెడ్ ద డిఫెండెంట్ షిల్ నాట్ బి అరెస్టెడ్, అరెస్ట్ చేయరు అతన్ని, ఇఫ్ హీ పేస్ టు ద ఆఫీసర్ ఎంట్రస్టెడ్ విత్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వారెంట్. ఏ ఆఫీసర్ అయితే ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అతని ఇంటికి వచ్చినారో అతనికి ఆ డబ్బు కట్టేస్తే ఎనీ సమ్ స్పెసిఫైడ్ ఇన్ ద వారెంట్, వారెంట్లో స్పెసిఫై చేసిన సమ్ ఏమైతే ఉన్నిందో అది యాజ్ సఫిషియెంట్ టు సాటిస్ఫై ద ప్లెయింటిఫ్స్ క్లెయిమ్. ప్లెయింటిఫ్ క్లెయిమ్ ఎంతైతే ఉన్నిందో సూట్‌లోను మొత్తం సూట్ అమౌంట్‌కి రిలేటెడ్‌గా అమౌంట్ అంతా కనుక ఆఫీసర్‌కి కట్టేస్తే ఇంక్లూడింగ్ ద చార్జెస్ ఇన్కర్డ్ ఫర్ సచ్ ఈ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేయడానికి అయ్యే చార్జెస్ ఏవైతే ఉండినాయో వాటితో సుద్ధా కూడా కట్టేస్తే అప్పుడు సచ్ సమ్ అండ్ సచ్ సమ్ ఇట్లా కట్టిన సమ్ ఏవైతే ఉండిందో అతనికి ఇచ్చిన సమ్ ఏవైతే ఉందో అది తీసుకెళ్లి కోర్టులో వారు డిపాజిట్ చేసిస్తారు. అండ్ ఆ సమ్ కోర్ట్ విత్‌హెల్డ్ చేస్తుందన్నమాట. సూట్ డిస్పోజ్ ఆఫ్ అయిన దాకా సెక్యూరిటీ కింద అది కోర్ట్ అట్టే పెట్టుకుంటుంది. అండ్ ఇతన్ని ఇంకా అరెస్ట్ చేయదన్నమాట. బికాస్ కోర్ట్‌కి సెక్యూరిటీ వచ్చేసింది కదా. ప్లెయింటిఫ్‌కి ఫేవరబుల్‌గా డిగ్రీ కనుక ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదిగో ఈ డబ్బు ఉన్నింది కదా, లేకపోతే ఈ ప్రాపర్టీ ఉన్నింది కదా, దాని డబ్బే కదా కడతారు. ఆ డబ్బు అష్యూరెన్స్ కింద ఉన్నింది కాబట్టి ఇంక అతన్ని అరెస్ట్ చేయరన్నమాట. దిస్ ఈస్ రూల్ 1. అండ్ దెన్ రూల్ 1 క్లియరా అండి? Yes, madam. Yes, madam. Chalo, if you find any sort of discomfort or a problem in understanding my language, do just let me know so that I'll convey it in some other way. Okay? And then Thank you, madam. most welcome. Rule 2 చెబుతోందండి, సెక్యూరిటీ కోసం చెప్తోంది. Where the defendant fails to show such cause, the court shall order him either to deposit in the court money or other property sufficient to answer the claim against him, or to furnish security for his appearance at any time when called upon when the suit is pending, and until satisfaction of any such decree that may be passed against him in the suit, or make such order as it may think fit in regard to some. దీన్ని సాగ్రిగేట్ చేసి చదువుకోవాలి, ఎట్ ఏ టైం చదివితే అర్థం కాదు. సో ఇక్కడ ఏం చెప్తారంటే డిఫెండెంట్‌ని షో కాజ్ నోటీస్ ఇచ్చారు కదా, డిఫెండెంట్‌కి నోటీస్ చూపించండి, కాజ్ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు డిటైన్ చేయకూడదు మిమ్మల్ని అని చెప్పి అడిగారు కదా. అడిగినప్పుడు ఆ సఫిషియెంట్ కాజ్ అతను చూపించడానికి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, డిఫెండెంట్‌కి దగ్గర ఏ ప్రాపర్ కాజ్ లేదు,
కోర్టుకి ఎందుకు అరెస్ట్ చేయకూడదు అతన్ని, ఏం కాజ్ చూపించలేదు అనుకోండి. వేర్ ద డిఫెండెంట్ ఫెయిల్స్ టు షో కాజ్, ద కోర్ట్ షల్ ఆర్డర్ హిమ్ ఎయిదర్ టు డిపాజిట్ ఇన్ కోర్ట్ మనీ ఆర్ అదర్ ప్రాపర్టీ. మొత్తానికి అతను ప్రాపర్ కాజ్ ఏమి చూపించడంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అతను ఏం అడుగుతాడంటే ఇప్పుడు ఆర్డర్ చేస్తుంది మ్యాండేట్ గా, నాకు నువ్వు డబ్బు రూపేనా అయినా లేదంటే ఇతరితర ఏ ప్రాపర్టీ అయినా సరే, విచ్ ఇస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్లెయిమ్ అగైన్స్ట్ హిమ్. అతనికి అగైన్స్ట్ గా ప్లెయింటిఫ్ ఎంత క్లెయిమ్ చేశారో అంత క్లెయిమ్ కి సరిపడగా ఆ డబ్బుని తీసుకొచ్చి కోర్ట్ ముందు జమ చేయండి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆర్ furnish security for his appearance at any time when called upon while the suit is pending. సూట్ పెండింగ్ లో ఉండినప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టు ముందుకి హాజరవుతారని చెప్పి సెక్యూరిటీ చూపించమని అడుగుతుంది అనమాట. సెక్యూరిటీ ఇస్ అగైన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. సో సెక్యూరిటీ చూపించమని అడుగుతుంది అనమాట. నేను కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ ప్రొసీడింగ్ కి మీరు హాజరవుతారని చెప్పి మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది అనమాట. when called upon while the suit is pending and until satisfaction of any decree that may be passed against him. అతనికి against కి ఏమైనా డిగ్రీ పాస్ అయ్యేదాకా ఓకే అతన్ని కోర్ట్ కి హాజరవుతూనే ఉంటారు అని చెప్పి. ఆర్ మేక్ సచ్ ఆర్డర్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్. ఇది కాకుంటే ఇంక ఇతర ఏ ఆర్డర్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఆర్ మేక్ సచ్ ఆర్డర్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్ in regard to the suit which may have been paid by the defendant under the provisions of last preceding rule. ఈ రూల్లో కాకపోతే పైన చెప్పిన రూల్ ప్రకారం అతను అరెస్ట్ చేయకూడదు అన్నప్పుడు ఏమైనా షోకాజ్ నోటీస్ ఇస్తూ సెక్యూరిటీ కనుక ఇవ్వమని అడిగారు కదా, అటువంటి సెక్యూరిటీ ఏమైనా ఇచ్చేసి ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. లేకపోతే అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తుంది, సివిల్ ప్రిజన్ లో డిటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ షూరిటీ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ ద డిఫెండెంట్ షిల్ బైండ్ హిమ్సెల్ఫ్ ఆర్ in default of such appearance to pay the sum of money which the defendant may be ordered to pay in the suit. సో ఇతను ఇవ్వలేకపోయారు అనుకో, ఇతను షూరిటీ అయినా తెచ్చుకోవచ్చు అనమాట. లైక్ నేను ఇవ్వలేకపోయాను, నా బదులు వీరు పలానా వ్యక్తి షూరిటీ కింద ఉంటారు, ఇదిగోండి సెక్యూరిటీ, సూట్ అమౌంట్ ఇంత కదా, నేను కట్టకపోతే వారు కడతారు, మీకు బాధ ఏమిటి, షూరిటీని అయితే తీసుకొచ్చాను కదా అని చెప్పి చెప్తాను. సో అటువంటి షూరిటీ ఎవరైనా వచ్చి ఎస్ నేను కడతానండి, వారు జడ్జ్మెంట్ అటార్ కనుక కట్టకపోతే, సో కాల్ డిఫెండెంట్ కనుక ఎప్పుడైనా కోర్టుకి రాకపోతే నేను తీసుకొని వస్తాను, లేకపోతే నేను షూరిటీ ఇస్తున్నాను, సో కాల్డ్ సూట్ సమ్ కి నేను షూరిటీ కింద నిలుస్తున్నాను అని చెప్పినప్పుడు ఆర్డర్ 38 రైట్ నిలిచినప్పుడు షూరిటీ కింద నిలిచినప్పుడు కూడా వారిని అరెస్ట్ చేయరు అన్నమాట. లేకపోతే 2 అంశాల్లోనూ అతన్ని అరెస్ట్ అయితే చేస్తారు. విందా అండి, ఇది క్లియరా? డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారు కోర్ట్ జ్యూరిస్డిక్షన్ వదిలి వెళ్ళిపోతున్నారనో, లేకపోతే ఇండియా నుంచే వెళ్ళిపోతున్నారనో, లేదంటే అతనికి ఏం ప్రాపర్టీస్ అయితే ఉండినాయో డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీలు లేకుండా అవన్నిటిని అమ్మేస్తున్నారో, లేకపోతే వేరే విధంగా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారో, గిఫ్ట్ ఇచ్చేయచ్చు, మార్గేజ్ పెట్టేయచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. సో అలా మొత్తానికి ప్రాపర్టీని అయితే డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు అనే ఇది కనుక ప్లెయింటిఫ్ కి తెలిసి అది కోర్ట్ కి కనుక ప్రూవ్ చేస్తే కనుక త్రూ అన్ అఫిడవిట్ ఆర్ అదర్వైజ్ అఫిడవిట్ ద్వారా అయినా లేకపోతే ఇతర ఎట్లా అయినా సరే కోర్ట్ కి కనుక ప్లెయింటిఫ్ ప్రూవ్ చేస్తే కోర్టు ఆ డిఫెండెంట్ కి అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేస్తుంది. అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేస్తుందంటే, అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకురండి, ముందు అతన్ని క్వశ్చన్ చేస్తాను, అతన్ని సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతాను అని చెప్పి అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేస్తారంట. ఆ పర్టికులర్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వారికి ఆ డబ్బు కనుక కట్టేస్తే, వారెంట్ ఉన్న డబ్బు కట్టేస్తే అప్పుడు వారిని అయితే అరెస్ట్ చేయరనమాట. మొత్తానికి అక్కడైతే వన్ వే ఇట్ ఈస్ సెక్యూర్డ్. లేదా కోర్ట్ ఫర్దర్ గా అట్లా షోకాస్ నోట్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు కోర్టు ఏం అడుగుతుంది అంటే, ఇదిగో మీ మీద ఉన్న అభియోగం ఇది, మీరు కోర్ట్ జ్యూరిస్డిక్షన్ వదిలి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అతని కేసు డిలే చేయడానికైనా వెళ్ళిపోతున్నారు, లేదంటే మీరు మీకున్న ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో అవి ప్లెయింటిఫ్ కి కనుక ఫేవరబుల్ గా డిగ్రీ వస్తే అవి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీలు లేకుండా మీ దగ్గర ఉన్న ఆస్తులని మీరు డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి మాకు ప్రూవ్ అయింది. సో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు దీని నిమిత్తం మీరు అని చెప్పి కోర్టు అడిగినప్పుడు వారు ఏదైనా సెక్యూరిటీ చూపించారనుకో, లేదండి మేము అట్లా ఏం పారిపోను, లేదా నేను వెళ్ళినా తిరిగి వచ్చేస్తాను అనడానికి ఇదిగోండి సెక్యూరిటీ, మీ కోర్టు ముందు నేను ఈ ప్రాపర్టీ డిపాజిట్ చేస్తాను, లేదా సూట్ అమౌంట్ ఎంత ఉన్నిందో అంత అమౌంట్ కి నేను ఇదిగో నేను సెక్యూరిటీ చూపిస్తున్నాను అని చెప్పి కనుక చూపించగలిగితే అప్పుడు వారిని అయితే అరెస్ట్ చేయరు, లేదా అరెస్ట్ చేస్తారు. అతన్ని తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతను ఇంకా ఆ సెక్యూరిటీ కనుక చూపించకపోతే అతన్ని తీసుకెళ్లి సివిల్ ప్రిజన్ లో డిటైన్ చేసిస్తారు అనమాట. రైట్,
This is rule 1 and 2. And then procedure on application by surety to be discharged. Rule 3 లో ఏం చెప్తుందంటే, ఇన్ కేస్ షూరిటీ కింద నిలుస్తారు, అతను చూపించుకోలేకపోతే అతని బదులు షూరిటీ తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఆ షూరిటీ ఏమనుకుంటారంటే ఇతను అటు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇతను కరెక్ట్ పర్సన్ కాదని షూరిటీకి కూడా తెలిసింది అనుకోండి. అమ్మో, ఇతనికి షూరిటీ కింద ఉండుంటే నాకే లాస్ వచ్చేటట్టు ఉంది, రేపొద్దున నేను బద్దుని అవుతాను, అతను ఎట్లానూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా అతని ప్రాపర్టీస్ కావాలని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాడు విల్ఫుల్ గానే టు డిఫీట్ ద ప్లెయింటిఫ్ అన్నట్టు ఏమైనా ఆ షూరిటీకి తెలిస్తే, నేను ఇంకా షూరిటీ కింద ఉండదలుచుకోలేదు, నేను విత్డ్రా అయిపోతున్నాను అని చెప్పి కోర్టు ముందు అప్లికేషన్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. ప్రొసీజర్ ఆన్ అప్లికేషన్ బై షూరిటీ టు బి డిశ్చార్జ్ అంటే, ఆ షూరిటీ కింద నేను ఉండను బాబోయ్, నన్ను డిశ్చార్జ్ చేసేసేయండి అని ఆ షూరిటీ కోర్టుకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నారనమాట. అది చూద్దాం. ఆ షూరిటీ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ ఎ డిఫెండెంట్ మే at any time apply to the court in which he became such surety to be discharged from his obligation. ఏ షూరిటీ అయితే డిఫెండెంట్ అపియరెన్స్ కి సెక్యూరిటీ ఇస్తూ అతని షూరిటీ కింద నిలుచున్నారో వారు కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చట. ఆ పర్పస్ నిమిత్తం నేను షూరిటీ కింద ఉండను, అతని ప్రెజెన్స్ కి నేను సెక్యూరిటీ అయితే ఇవ్వను, నేను విత్డ్రా అయిపోదాం అనుకుంటున్నాను, నన్ను డిశ్చార్జ్ చేసేసేయండి అని చెప్పి, ఆ బాధ్యత నుంచి నన్ను డిశ్చార్జ్ చేయండి, నేను షూరిటీ కింద ఉండదలుచుకోలేదు అని చెప్పి కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, on such application being made, the court will summon the defendant to appear, or if it thinks fit, may issue a warrant for his arrest in the first instance. సరే, అట్లా షూరిటీ అప్లికేషన్ పెట్టుకున్నాడు, మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు అతనికి ఆ షూరిటీ ఉండినారు కాబట్టి ఆ డిఫెండెంట్ కి ఏ అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు, ఏ సెక్యూరిటీ అడగలేదు, ఇప్పుడు షూరిటీ విత్డ్రా అయిపోతున్నారు కదా, విత్డ్రా అయిపోతున్నారు కనుక మళ్ళీ డిఫెండెంట్ ని పిలుస్తారు అనమాట, సమన్ చేస్తుంది, ఏమని, మీరు కోర్టు ముందు వచ్చి మళ్ళీ ఆన్సర్ చేయండి అని చెప్తుంది, రైట్. లేదు, అతను వస్తారో రారో అన్న డౌట్ ఉంటే డైరెక్ట్ గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేస్తుంది, అతన్ని తీసుకొని వచ్చి కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట. అండ్ దెన్ సబ్ రూల్ 3 చెబుతోంది, sub rule 3 of rule 3, on the appearance of the defendant in pursuance of the summons or warrant or on his voluntary surrender. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కదా, లేదా సమన్స్ ఇష్యూ చేశారు కదా, ఆ సమన్స్ ఇచ్చినప్పుడు, వారెంట్ ఇచ్చినప్పుడు, లేదంటే ఈ రెండు రాకముందు షూరిటీ విత్డ్రా చేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు అతనే వాలంటరీగా కోర్టు ముందు సరెండర్ అయిపోతే, మంచి వ్యక్తి అయి ఉన్నారు అనుకోండి, ఎందుకు లీగల్ కాంప్లికేషన్స్ అని, అతనే వాలంటరీగా కోర్టు ముందు సరెండర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ద కోర్ట్ షిల్ డైరెక్ట్ ద షూరిటీ టు బి డిశ్చార్జ్ ఫ్రమ్ ద ఆబ్లిగేషన్. ఇతను వచ్చిన తర్వాతనే ఆ షూరిటీని డిశ్చార్జ్ చేస్తుంది, లేదంటే ఇతను రాకుండా ఆ షూరిటీని వదిలేస్తే ఆ ప్లెయింటిఫ్ ఏమైపోతారు. అందుకని ఇతను డిఫెండెంట్ కోర్టు ముందు హాజరైన తర్వాత మాత్రమే షూరిటీని డిశ్చార్జ్ చేసేస్తుందట. ఆన్ ద అపియరెన్స్ ఆఫ్ ద డిఫెండెంట్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద సమన్స్ అంటే ఆ సమన్స్ అందుకోనో వారెంట్ అందుకోనో లేదంటే వాలంటరీగా సరెండర్ అయిపోతూనే అప్పుడు డిఫెండెంట్ ని షూరిటీని కోర్ట్ అయితే రిలీజ్ చేసేస్తుంది. ద కోర్ట్ షుల్ డైరెక్ట్ ద షూరిటీ టు బి డిశ్చార్జ్ ఫ్రమ్ హిస్ ఆబ్లిగేషన్. అతని ఆబ్లిగేషన్ ఏమైతే ఉందో, ఏమని, అతను నుంచున్నారు కదా షూరిటీ కింద, అష్యూరెన్స్ ఇచ్చారు కదా డిఫెండెంట్ బదులు అతనికి అగైన్స్ట్ గా డిగ్రీ ఏమైనా ఇదైతే నేను చూస్తాను, లేదంటే అతని ప్రెజెన్స్ కి నేను సెక్యూరిటీ, అతన్ని కోర్టు ముందుకి తీసుకొస్తాను నేను ప్రతిసారి అని చెప్పి అతని సెక్యూరిటీ కింద నిలిస్తే అట్లా అన్నమాట. దాని నుంచి నన్ను విముక్తిని చేసేసేయండి, నేను నోవేర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ దిస్ మూమెంట్ అని చెప్పి అతను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు డిఫెండెంట్ కోర్టుకి స్వయంగా వచ్చేస్తే కనుక అప్పుడు అతన్ని అయితే డిశ్చార్జ్ చేసేస్తుంది. అండ్ కాల్ అపాన్ ద డిఫెండెంట్ టు ఫైండ్ ఫ్రెష్ సెక్యూరిటీ. ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఇవ్వలేదు కదా, కొత్త సెక్యూరిటీ ఇవ్వమని ఆ డిఫెండెంట్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు షూరిటీ వెళ్ళిపోతున్నారు కదా, మీరు మళ్ళీ సెక్యూరిటీ చూపించండి అని చెప్పి ఆ డిఫెండెంట్ అడుగుతుంది కోర్టు ముందుకు వచ్చినప్పుడు, రైట్. దట్ ఈస్ రూల్ 3. అండ్ రూల్ 4 లో చెప్తున్నారు, ప్రొసీజర్ వేర్ డిఫెండెంట్ ఫెయిల్స్ టు ఫర్నిష్ సెక్యూరిటీ ఆర్ ఫైండ్ ఫ్రెష్ సెక్యూరిటీ. ఇంకా డిఫెండెంట్ మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వకపోయినా, సెక్యూరిటీ ఫర్నిష్ చేయకపోయినా, లేదంటే కొత్త సెక్యూరిటీ ఇవ్వకపోయినా, అంటే ఇది వరకు ఇవ్వలేదు సెక్యూరిటీ, అతని బదులు షూరిటీ ఉండినారు కాబట్టి ఇప్పుడు అతను ఫ్రెష్ గా సెక్యూరిటీ ఇవ్వాలన్నమాట. అండ్ ఫైండ్ ఫ్రెష్ సెక్యూరిటీ where the defendant fails to comply with any order under rule 2 of rule 3. రూల్ 2 లో కానీ రూల్ 3 లో కానీ చెప్పినట్టు ఆర్డర్ ని కంప్లై చేస్తూ సెక్యూరిటీ కనుక ఇవ్వకపోతే ద కోర్ట్ మే కమిట్ హిమ్ టు సివిల్ ప్రిజన్ అంటిల్ ద డెసిషన్ ఆఫ్ ద సూట్ or where the decree is passed against the defendant until the decree has been satisfied. ఎంతవరకు అతను సివిల్ ప్రిజన్ లో డిటైన్ చేయచ్చట, until the decision of the suit ఇంకా పెండింగ్ లో ఉండి ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉండుంటే
ఫైనల్ గా జడ్జిమెంట్ ఇచ్చేదాకా అతన్ని డిటెన్షన్ లోనే ఉంచుతారట. లేదా డిగ్రీ కనుక పాస్ అయిపోతే ఆ డిగ్రీ సాటిస్ఫై చేసేదాకా అతన్ని డిటెన్షన్ లోనే ఉంచుతారట. ఓకే, where the defendant fails to comply with any order under Rule 2 or Rule 3, the court may commit him to civil prison until the decision of the suit on where a decree is passed against the defendant or until the decree has been satisfied. ఈ రెండులో ఏదో ఒకటి జరిగేదాకా అన్నమాట అతన్ని డిటైన్ చేసే ఉంచుతుంది సివిల్ ప్రిజన్ లో కోర్ట్. Provided that no person shall be detained in prison under this rule in any case for a period longer than 6 months, nor for a longer period than 6 weeks, when the amount of value of subject matter of the suit doesn't exceed 50 rupees. ఇది మళ్ళీ ఏం ప్రొవిజన్ పెట్టారంటే 50 రూపాయలు కనుక దాటకుండా ఉండుంటే సూట్ వాల్యూ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద సూట్ 50 రూపాయలు కాకుండా, ఇది ఇప్పటికీ అమెండ్ చేయలేదు, అట్లనే ఉన్నింది. అయితే అతన్ని 6 months కన్నా ఎక్కువ కానీ లేదా 6 weeks కన్నా ఎక్కువ కానీ అతన్ని డిటెన్షన్ లో ఉంచడానికి లేదని చెప్పి పైన ఒకలా చెప్తారు, కింద ఒకలా చెప్తారు కదా. సో మనకి ప్రొవిజన్ ఉండినప్పుడు ప్రొవిజన్ కన్సిడర్ చేయాలి. Provided that no person shall be detained in prison under this rule. ఈ రూల్ ప్రకారం అతన్ని ఎక్కువ కాలం డిటైన్ చేయడానికి అది ఎంత కాలం అంటే ఇన్ ఎనీ కేస్, ఏ కేసులో అయినా కానివ్వండి, ఫర్ ఎ లాంగర్ పీరియడ్ దాన్ 6 months, నార్ for a longer period than 6 weeks, where the amount or value of subject matter of the suit doesn't exceed 50 rupees. A suit value 50 రూపాయల కన్నా ఎక్సీడ్ అవ్వకుండా ఉండినప్పుడు అతను 6 months కానీ, అంటే ఎట్ ఏ లార్జ్ 6 months, తక్కువలో తక్కువ 6 weeks కన్నా ఎక్కువ డిటైన్ చేయడానికి లేదు అని చెప్పి చెబుతుంది అనమాట. Provided that no person shall be detained in prison under this rule after he has complied with such order. ఒకవేళ అతను ఆర్డర్ ని కంప్లై చేసేసారు అనుకోండి, అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా డిటెన్షన్ లో ఉంచడానికి లేదనమాట, రిలీజ్ చేసేస్తారు. అంతే చెప్తోంది రూల్ 4. సో ఈజ్ దిస్ క్లియర్? ఏ సందర్భాల్లో డిఫెండెంట్ ని సూట్ నడుస్తుండినప్పుడే అరెస్ట్ చేయొచ్చు? క్లియర్ గా ఉందా అండి? క్లియర్ జనరల్ గా ఒక డిఫెండెంట్ అంటే హిల్ బి అతని పొజిషన్ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఎట్లా ఎయిదర్ డిగ్రీ హోల్డర్ కింద కానీ, లేకపోతే అన్ఫార్చునేట్లీ అతనే జడ్జ్మెంట్ డెటార్ కనుక అయి ఉంటే అతను ఎప్పటి వరకు అరెస్ట్ చేయకూడదంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత అతను ఆ డిగ్రీని అమలు పరచకపోతే వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద తప్పితే అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి మనం ఎగ్జిక్యూషన్ లో చదువుకుంటాం, వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద. కానీ ఇక్కడ ఏమిటంటే ఇలాంటి పరిస్థితులు కనుక ఏవైనా వన్ సెక్ డౌట్స్ దెన్ ప్లీజ్, ద టెక్స్ట్ డిస్టర్బ్ మీ. ఏం చెప్తున్నాను? సో ఎస్, జనరల్ గా ఎప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు అంటే ఇట్లా డిఫెండెంట్ when the defendant himself is a judgment debtor, అంటే అతనికి అగైన్స్ గా డిగ్రీ కనుక పాస్ అయి ఉండినప్పుడు అతను ఆ డిగ్రీని అమలు పరిచినప్పుడు ఆ తరుణంలో అతన్ని అరెస్ట్ చేయొచ్చు, రైట్? కానీ ఇక్కడ ఏం చెప్తామంటే డిగ్రీ రాదు, ఇంకా సూట్ ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉండగానే డిఫెండెంట్ ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నం అవుతాయి, ఎప్పుడు అరెస్ట్ చేయమని అడగచ్చు అనే సందర్భాలు ఇందులో అయితే చెప్తారనమాట. ఈ రీజన్స్ కి మాత్రమే అతన్ని అయితే అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అతను సెక్యూరిటీ అంతా కనుక ఇచ్చేస్తే కోర్టుకి మళ్ళీ అతను అరెస్ట్ చేయరు. ఇన్ కేసు అరెస్ట్ అయిన తర్వాత సరే సెక్యూరిటీ చూపిస్తే అతన్ని రిలీజ్ చేసేస్తారు, రైట్? 50 రూపీస్ కన్నా ఎక్సీడ్ అయితే ఏమిటి అంటే ఇంకా ఇది వర్తించదు అని, హీ కెనాట్ బి అరెస్టెడ్ అని లా ఎట్లా ప్రొవైడ్ చేస్తే అట్లనే ఉంటది కదా అండి. యూ క్యాన్ టేక్ యువర్ ఓన్ అజంప్షన్స్, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ అరెస్ట్ బిఫోర్ జడ్జ్మెంట్ రాకముందే ఎప్పుడు డిఫెండెంట్ ని అరెస్ట్ చేయొచ్చు అనే సందర్భాలు ఇవి. మనం సెకండ్ క్లాస్ లో ఏం చదువుకుంటాం అంటే మళ్ళీ అటాచ్మెంట్ సెక్యూరిటీ ఫర్ ప్రాపర్టీ అని చెప్పాడు. విల్ గో బ్యాక్ టు 94 అగైన్. 94 లో ఏం చెప్తుంది? సెకండ్ క్లాస్ లోను డైరెక్ట్ ద డిఫెండెంట్ టు ఫర్నిష్ సెక్యూరిటీ టు ప్రొడ్యూస్ ఎనీ ప్రాపర్టీ belonging to him and to place the same at the disposal of the court or order the attachment of property. ఇది కూడా అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్. ఏమని అడగచ్చట? కోర్ట్ ని డైరెక్ట్ చేయొచ్చట. డిఫెండెంట్ ని కోర్ట్ డైరెక్ట్ చేయొచ్చట. ఏమని? సెక్యూరిటీ చూపించమని. సెక్యూరిటీ నిమిత్తం మళ్ళీ ఏం అడుగుతారు? ప్రాపర్టీనే అడుగుతారు. ప్రాపర్టీ చూపించండి, అతనికి చెందిన ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో దాన్ని సెక్యూరిటీ కింద ఇవ్వమని అడుగుతారనమాట. డైరెక్ట్ డిఫెండెంట్ టు ఫర్నిష్ సెక్యూరిటీ
టు ప్రొడ్యూస్ ఎనీ ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిమ్. అతనికి చెందిన ఏ ప్రాపర్టీ అయినా సరే సెక్యూరిటీ కింద చూపించమని అడుగుతుంది. అండ్ టు ప్లేస్ సేమ్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ ద కోర్ట్. నువ్వు చూపించి కాగితాలు చూపించేసి ఇంటికి తీసుకెళ్ళిపోమని కాదు. ఇదిగోండి సెక్యూరిటీ చూపించమన్నారు కదా, చూపించానని ఇంటి డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించి ఆయన ఆ హియరింగ్ అవగానే ఇంటికి వెళ్ళిపోవడానికి కుదరదు అనమాట. దే షుడ్ బి కెప్ట్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ ది కోర్ట్. అంటే కోర్టుకి అవసరమైనప్పుడు ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయాల్సి వచ్చే తరుణం ఏమైనా వచ్చినప్పుడు డిస్పోజ్ చేయడానికి ఫీజిబుల్ గా, మళ్ళీ కోర్ట్ డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ సో కాల్డ్ అతని రైట్స్ ఏమైతే ఉన్నాయో కోర్టు దగ్గర ఉండాలి కదా. సో వాటిని ఆ ప్రాపర్టీని తీసుకొచ్చి ఎట్లా పెట్టమంటది కోర్టు ముందు అంటే, కోర్టుకి ఎప్పుడైనా సరే డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే డిస్పోజ్ ఆఫ్ చేసే విధంగా, అంటే ఆబ్వియస్ గా అతని టైటిల్ డీడ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టేస్తారు అనమాట. So direct the defendant to furnish security to produce any property belonging to him and to place the same at the disposal of the court or order the attachment of any property. ఆ ప్రాపర్టీని ఏదైనా సరే అటాచ్ చేసే అటాచ్మెంట్ కి అయినా సరే ఇవ్వమని ఆర్డర్ చేస్తుంది అనమాట. సో ఇది అగైన్ మనం ఇందాక అరెస్ట్ కోసం చదువుకున్నాం. ఎందుకు అరెస్ట్ చేయకూడదు షో కాజ్ నోటీస్ ఇస్తుంది. అది ప్రాపర్ కాజ్ చూపిస్తే వెల్ అండ్ గుడ్, లేదా ప్రాపర్ కాజ్ చూపించకపోయినా సెక్యూరిటీ ఇవ్వకపోయినా అతన్ని అరెస్ట్ చేస్తుంది. అది అరెస్ట్ బిఫోర్ జడ్జ్మెంట్. ఇప్పుడు అతని ప్రాపర్టీ ఇంకా కోర్టులో సూట్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉండగానే అతని ప్రాపర్టీ అటాచ్ చేసే అధికారం ఎప్పుడు వస్తుంది కోర్టుకి అనే అంశాలు మనం ఇప్పుడు చదువుకుందాం. ఇది కూడా ఇందాక చెప్పినట్టే జనరల్ గా ప్రాపర్టీని యాజ్ ఎ జనరల్ రూల్ ఎప్పుడు అటాచ్ చేస్తారంటే, అటాచ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఒక డిగ్రీ హోల్డర్ కి ఫేవరబుల్ గా డిగ్రీ వచ్చినప్పుడు అండ్ దాన్ని జడ్జ్మెంట్ అబాయిడ్ లేకుండా దాన్ని ఒబే చేయకుండా ఉండినప్పుడు అప్పుడు వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుందంటే, ఆ డిగ్రీ అమలు పరుచుకోవడానికి డిగ్రీ హోల్డర్ ఏం చేస్తారంటే అతనికి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవి అటాచ్ చేసిన తర్వాత అతను వెళ్ళని కోర్టుకు వచ్చి, వద్దు నా ప్రాపర్టీ జోలికి పోకండి, ఇదిగో డిగ్రీ ఏవైతే ఉందో అమౌంట్ నేను అబాయిడ్ అయి ఉంటానని చెప్పేస్తే వెళ్ళని గుడ్ పే చేస్తే, లేదు అట్లా చేయని తరుణంలో అతని ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని అమ్మేసి అటాచ్మెంట్ అండ్ సేల్ అమ్మి ఆ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీ హోల్డర్ కి ఇప్పించడానికి ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. అది ఎగ్జిక్యూషన్ అన్నామంటే అక్కడ సూట్ డిసైడ్ అయిపోయింది, జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ రెండు వచ్చేసాయి. ఆ డిగ్రీని వారు సో కాల్డ్ జడ్జ్మెంట్ అమలు పరచలేదు కాబట్టి డిగ్రీ హోల్డర్ మీరే స్వయాన అమలు పరచడానికి కోర్టును అడుగుతూ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకున్నారు కాబట్టి ఆ తరుణంలో ఎలా ఎగ్జిక్యూట్ చేయమంటావు అని అడుగుతుంది కోర్టు. ఇదిగోండి అతనికి ప్రాపర్టీ ఉంది, ఇది అటాచ్ చేసేసేయండి అని చెప్పి ఆ డిగ్రీ హోల్డర్ చూపిస్తారు ఆ ప్రాపర్టీని. అప్పుడు ఇఫ్ ఇట్ డీమ్స్ విత్ ద కోర్ట్ మే అటాచ్ దట్ ప్రాపర్టీ అనమాట. అటాచ్ చేసిన తర్వాత కూడా నేను చెప్పినట్టు అతని కోర్టు ముందుకు వచ్చి ఆ ప్రొసీడ్స్ ఆ డిగ్రీని కనుక అమలు పరచకపోతే సో కాల్డ్ అటాచ్ ప్రాపర్టీ ఏవైతే ఉందో దాన్ని అమ్మేసి ఆ ప్రొసీడ్స్ ని డిగ్రీ హోల్డర్ కి ఇచ్చేస్తుంది. ఇది అంతా తతంగం ఎగ్జిక్యూషన్ లో జరుగుతుంది. సో అటాచ్మెంట్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. కానీ ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నాం, ఇంకా డిగ్రీ రాలేదు, ఇంకా జడ్జిమెంట్ కూడా రాలేదు, సూట్ ప్రొసీడింగ్స్ నడుస్తానే ఉన్నాయి. నడుస్తుండినప్పుడే మనం అటాచ్మెంట్ అడుగుతున్నాం. ఇలా ఏ సందర్భాల్లో అడగచ్చు అనే వాటి కోసం ఈ రూల్స్ చెబుతాయి అనమాట. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ వేర్ డిఫెండెంట్ మే బి కాల్డ్ అపాన్ టు ఫర్నిష్ సెక్యూరిటీ. Give me a moment. It is 6:34. I'll check whether my daughter's awake or not. Like, please, 2 minutes.
సారీ ఐఎమ్ బ్యాక్. వాళ్ళు మా పాపకి ఎగ్జామ్ ఉన్నింది, తను లేదనుకోండి ఇబ్బంది పడతా. 7:15కే తన స్కూల్. టు అటాచ్మెంట్ వస్తే రూల్ 5 చెప్తుంది, వేర్ డిఫెండెంట్ మే బి కాల్డ్ అపాన్ టు ఫర్నిష్ సెక్యూరిటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. ఎప్పుడు ప్రాపర్టీని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని డిఫెండెంట్ ని పిలిచి సెక్యూరిటీ అడగచ్చు అనేది రూల్ చెబుతోంది అనమాట. ఓకే, వేర్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎ సూట్. ఇది సూట్ ఏ స్టేజ్ లో ఉండినా సరే వేసుకోవచ్చు. జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ప్లేంట్ ఫైల్ చేస్తున్నప్పుడే అటాచ్మెంట్ కూడా అడిగిస్తారనమాట ఇనిషియల్ స్టేజ్ లోనే. బట్ అదే అంత మ్యాండేట్ గా అడగడానికి లేదని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కూడా అనింది. I'll tell you about that later. First, we'll read this rule. Rule 5 says, where at any stage of a suit, the court is satisfied by affidavit or otherwise. మళ్ళీ ఈ ప్లెయింటిఫ్ అఫిడవిట్ ద్వారానో లేకపోతే ఇంకితరత్రానో ఎట్లయినా ప్రూవ్ చేస్తే ఏమని, that the defendant with intent to obstruct or delay the execution of any decree that may be passed against him is about to dispose of the whole or any part of his property, or is about to remove the whole or any part of the property from the local limits of the jurisdiction of the court. ఈ రెండు పరిస్థితుల్లోనూ రెండిట్లో ఏదైనా సరే ఏం చెప్తున్నారు, ఈజ్ అబౌట్ టు డిస్పోజ్ ఆఫ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ. మొత్తం అతని ప్రాపర్టీ ఏమైతే నిందో మొత్తం ప్రాపర్టీ కానీ లేదన్నా పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీలు లేకుండా అతనికి ఉండిన ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో ఆ ప్రాపర్టీని ముందే డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారు అని చెప్పి ప్లెయింటిఫ్ కి తెలిసి అది కోర్ట్ కి కనుక ప్రూవ్ చేస్తే, రైట్. లేదు, ఈస్ అబౌట్ టు రిమూవ్ ద హోల్. ఇక్కడ రెండింటికి తేడా చూడాలి, లాంగ్వేజ్ ఒకలానే ఉంటుంది. పైన డిస్పోజ్ ఆఫ్, కింద రిమూవ్. అంటే పైది ఇమూవబుల్ ప్రాపర్టీ, కిందది మూవబుల్ ప్రాపర్టీ అనమాట. ఈస్ అబౌట్ టు డిస్పోజ్ ఆఫ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీస్ ఇన్ రిలేషన్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ is about to remove the whole or any part of the property. కోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి అతనికి ఉండిన మొత్తం ప్రాపర్టీ కానీ లేదంటే పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ కానీ రిమూవ్ చేసేస్తున్నారు, అంటే ఆ ప్లేస్ నుంచి తీసేస్తున్నారు అనమాట. ఫ్రమ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్ అని కనుక కోర్ట్ కి ప్రూవ్ అయితే ద కోర్ట్ మే డైరెక్ట్. ఎందుకు తీస్తున్నారు ఈ ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ కి వీలు లేకుండా ఇతనికి ఎగెనిస్ట్ గా డిగ్రీ కనుక పాస్ అయితే, ఆ డిఫెండెంట్ కి ఎగెనిస్ట్ గా డిగ్రీ కనుక పాస్ అయితే దాన్ని అమలు పరచడానికి వీలు లేకుండా అతనికి ఉండిన ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో వాటిని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారు లేదా తీసేస్తున్నారు ఆ ఉన్న ప్లేస్ నుంచి, మూవబుల్ ప్రాపర్టీ అయితే, రైట్. ఇప్పుడు పంటలు ఇలాంటివి అనుకోండి, అవో లేకపోతే అతనికి ఏమైనా మూవబుల్ ప్రాపర్టీ ఉంది, స్టాక్ ఇటువంటివి ఏమైనా ఉన్నింది అనుకోండి, అదైనా ఆ ప్లేస్ నుంచి తీసేసి వేరే ప్లేస్ లో పెట్టేస్తున్నారు ఎవరికి తెలియకుండానో, లేకపోతే అమ్మేస్తున్నారు, అది మనకు తెలియదు కదా ఏం చేస్తున్నారు. మొత్తానికి అది ఉన్న ప్లేస్ నుంచి తీసేస్తున్నారు. వారు అమ్ముతున్నారా ఇంకెక్కడైనా దాస్తున్నారా ఎవరికి తెలియకుండా మనకి అనవసరం. బట్ ఉండిన ప్లేస్ నుంచి అయితే మాత్రం దాన్ని రిమూవ్ చేసేస్తున్నారు అని చెప్పి కనుక ప్లెయింటిఫ్ కోర్ట్ కి ప్రూవ్ చేస్తే అండ్ కోర్ట్ దాన్ని నమ్మితే ద కోర్ట్ మే డైరెక్ట్ ద డిఫెండెంట్ within a time to be fixed by కొంత certain time ఫిక్స్ చేసేది ఆ పీరియడ్ లోగా. ఓకే, either to furnish security in such sum as may be specified in the order to produce and to furnish security in such sum as may be specified in the order to produce and furnish security in such sum as may be specified in the order to produce and furnish security. Come again, idanti 2 times repeat అయింది నా book లో, sorry. And place at the disposal of the court when required. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసుకునే వీలుగా తీసుకొచ్చి ఆ ప్రాపర్టీని కోర్టు ముందు పెట్టమని చెప్పి కోర్టు అడుగుతూ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అనమాట డిఫెండెంట్ కి. ద కోర్ట్ మే డైరెక్ట్ ద డిఫెండెంట్ విత్ ఇన్ ఏ టైం. అది ఎంత టైంలో డిపాజిట్ చేయాలి అనేది టైం కూడా అదే ఫిక్స్ చేస్తుంది. 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, ఏదో ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైంలోగా ఆ సూట్ అమౌంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఎంత పడుతుందో అంత అమౌంట్ కానీ, ఆ టోటల్ అమౌంట్ కానీ, లేదంటే దానికి సరిపడగా ప్రాపర్టీ కానీ తీసుకొని వచ్చి కోర్టు ముందు పెట్టమని అడుగుతుంది అనమాట. కోర్టు ముందు పెట్టడం అంటే అగైన్ నేను చెప్పాను, కోర్టుకి చూపించి తీసుకెళ్ళిపోవడం కాదు, కోర్టు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసే వీలుగా. అది ఎప్పుడైనా అమ్మాలి అనుకున్నప్పుడు, అమ్మాల్సిన అవసరం వచ్చినప్పుడు అమ్మేంత వీలుగా తీసుకొచ్చి, అంటే దాని టైటిల్ మొత్తం కోర్టుకి అప్పచెప్పమని అర్థం అనమాట, రైట్. వెన్ రిక్వైర్డ్ ద సెట్ ప్రాపర్టీ ఆర్ ద వాల్యూ ఆఫ్ ద సేమ్. అది కానీ దాని నిమిత్తం ఆ సూట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూకి సరిపడిగా సమ్ గానీ తీసుకొని వచ్చి పెట్టండి కోర్టు మీద చెప్తుంది. ఆర్ సచ్ పోర్షన్ దేర్ ఆఫ్ యాజ్ మే బి సాటిస్ఫైడ్. లేదు అతని ప్రాపర్టీ హై వాల్యూ అనుకోండి, సూట్ సమ్ ఏమో తక్కువ వాల్యూ, అతని ప్రాపర్టీ హై వాల్యూ అనుకోండి, ఆ సూట్ సాటిస్ఫై చేయడం, ఆ డిగ్రీ సాటిస్ఫై చేయడానికి ఎంత సమ్ అయితే అవసరం పడుతుందో
అంత మేరకి పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ సెక్యూరిటీ కింద చూపించండి. 10 ఎకరాల పొలం ఉండే, ఎస్ అది చాలా ఖరీదైనది. అంత పడదు. ఇదే రూ. 1,00,000కే ఉన్నింది సూట్. అరెకరం పెట్టండి, పావు ఎకరం పెట్టండి, 1 ఎకరం పెట్టండి కోర్ట్ ముందు తీసుకొచ్చి అని చెప్తాను. ఇఫ్ నాట్ టోటల్ ప్రాపర్టీ, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ దేనితోనైతే సూట్‌ని డిక్రీని సాటిస్ఫై చేయొచ్చు, అంత మేరకు అవసరమైనంత ప్రాపర్టీనైనా తీసుకొచ్చి కోర్ట్ ముందు డిపాజిట్ చేయండి అని చెప్పి కోర్ట్‌కి సెక్యూరిటీ కింద చూపించండి అని చెప్పి అయితే కోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తుందన్నమాట. నెక్స్ట్ రూల్ 2లో సబ్ రూల్ 2లో చెప్తారు, ద ప్లెయింటిఫ్ షాల్ అనలైజ్ ద కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్స్ స్పెసిఫై ద ప్రాపర్టీ రిక్వైర్డ్ టు బి అటాచ్డ్ అండ్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ దేర్ ఆఫ్. సో ద ప్లెయింటిఫ్ షాల్ ఇంతకీ ఇది ఎవరు తీసుకొస్తారు అంట, ప్లెయింటిఫ్ తీసుకొస్తారు. అతనికి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి కోర్టుకి తెలియదు కదా. సో మోస్ట్లీ ప్లెయింటిఫ్ చూపిస్తారనమాట. ద ప్లెయింటిఫ్ షాల్ unless the court otherwise directs, court direct చేస్తే తప్పితే specify the property required to be attached and the estimated value of so called defendant ఏం ప్రాపర్టీ అనింది, దాని వాల్యూ ఎంత, ఆ ఎస్టిమేషన్ అంతా ప్లెయింటిఫ్ చూపించాలి అని చెబుతుంది అనమాట. ఎప్పటిదాకా కోర్టు డైరెక్ట్ చేసేదాకా. కోర్టు డైరెక్ట్ చేస్తే అంటే కోర్టే డైరెక్ట్ గా డిఫెండెంట్ ని నువ్వే చూపించు బాబు అని చెప్పి అడిగితే వెల్ అండ్ గుడ్. లేదంటే ప్లెయింటిఫ్ బాధ్యతే అది సూట్ వర్త్ ఎంతైతే సమ్ ఉన్నిందో దానికి ఈక్వలెంట్ గా ప్రాపర్టీ ఏవైతే ఉన్నిందో డిఫెండెంట్ ప్రాపర్టీ అది తీసుకొని వచ్చి ఏ ప్రాపర్టీ అటాచ్ చేయాలో చూపించమని ప్లెయింటిఫ్ ని అడుగుతుంది. అది ప్లెయింటిఫ్ బాధ్యత అని చెబుతుంది. The court may also in the order direct the conditional attachment of the whole or any portion of the property. So it may not be just attachment, అది conditional attachment కూడా అవ్వచ్చు. అంటే ఒక ప్రాపర్టీని అటాచ్ చేసినప్పుడు ఏదైనా కండిషన్ విధించవచ్చు అనమాట. లైక్ మీరు ఊరు వదిలి వెళ్ళిపోద్దు, ఈ ప్రాపర్టీని ఎవరికి దానమో విక్రయమో ఇలాంటి పనులు ఏమి చేయకండి అని చెప్పి ఏదైనా ఒక డైరెక్షన్ ఇష్యూ చేయొచ్చు అట్లా అనమాట. సో డైరెక్షన్ ఇష్యూ చేస్తే అది కండిషనల్ అటాచ్మెంట్ అవుతుంది అనమాట. కోర్టు ఆ ప్రాపర్టీ మీద లేకపోతే అటాచ్మెంట్ మీద కనుక ఏదైనా కండిషన్ పెడితే అది కండిషనల్ అటాచ్మెంట్ అవుతుంది అనమాట. రైట్, అట్లా కండిషన్ కూడా విధించవచ్చు అని చెబుతోంది. If an order for sub rule 4 says if an order of attachment is made without complying with the provisions of sub rule 1 of this rule, such attachment shall be void. Court kanka paina cheppina vidhanga ఏమైనా కనుక ఫాలో అవ్వకుండా అటాచ్మెంట్ ఇచ్చేస్తే అటాచ్మెంట్ వాయిడ్ అని చెబుతోంది. సో రూల్స్ కి అనుగుణంగానే కోర్టు కూడా అటాచ్మెంట్ ఇవ్వాలి అని చెబుతోంది. ఓకే, if an order or attachment is made without complying with the provisions of sub rule 1, సబ్ రూల్ 1లో ఏమైతే చెప్పారో ఆ రూల్లో ఉన్న ప్రొవిజన్స్ కి అనుగుణంగా కాకుండా భిన్నంగా ఏదైనా అటాచ్మెంట్ కోర్టు ఆర్డర్ చేస్తే అలాంటి అటాచ్మెంట్ వాయిడ్ అబ్ ఇనిషియో, అది చెల్లదు అని చెప్తుంది. అలాంటి అటాచ్మెంట్ ఆర్డర్ చెల్లదు అని చెప్తుంది. సో కోర్టు కూడా రూల్స్ కి అనుగుణంగానే అటాచ్మెంట్ అయితే ఇష్యూ చేయాలని చెబుతోంది. రూల్ 6 చెప్తోంది అటాచ్మెంట్ వేర్ కాజ్ నాట్ షోన్ ఆర్ సెక్యూరిటీ నాట్ ఫర్నిష్డ్. రైట్, ఇందాకేం చెప్పారు, సెక్యూరిటీ అయినా చూపించు, లేదంటే మిమ్మల్ని ఎందుకు ఆ ప్రాపర్టీకి అగైనెస్ట్ గా ప్రొసీడ్ అవ్వకూడదు నోటీస్ రీజన్ అయినా చూపించు అని చెప్పి అడుగుతుంది అనమాట. వేర్ ద డిఫెండెంట్ ఫెయిల్స్ టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ ఫర్నిష్ సెక్యూరిటీ, నువ్వు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వవు అని చెప్పి అడిగినప్పుడు అతను ఏ రీజన్ చెప్పలేదు అనుకోండి, చెప్పకుంటే అప్పుడు ఆర్ ఫెయిల్స్ టు ఫర్నిష్ సెక్యూరిటీ, ఒకటి రీజన్ అయినా చెప్పరు ఎందుకు మీ ప్రాపర్టీని అటాచ్ చేయకూడదు అన్న దానికి రీజన్ అయినా చెప్పరు, లేదు అతను సెక్యూరిటీ ఫర్నిష్ చేయమని ఆర్డర్ చేసినప్పుడు తీసుకొచ్చి సెక్యూరిటీ కోర్టు ముందుకైనా ఇవ్వరు అనమాట. ఇవ్వకుండానప్పుడు ఏమవుతుంది అనేది చెప్తున్నారు. Where the defendant fails to show cause why he should not furnish security or fails to furnish security required, ఆల్రెడీ సెక్యూరిటీ చూపించు అని అడిగింది అనుకో, సెక్యూరిటీ చూపించలేకపోయారనుకో, అప్పుడు విత్ ఇన్ ద టైం ఫిక్స్ బై ద కోర్ట్, మళ్ళీ అది అట్లా అడిగినప్పుడు టైం ఫిక్స్ చేస్తుందని చెప్పాం కదా, ఆ చెప్పిన టైంలో డిఫెండెంట్ నోటీస్ కి ఆన్సర్ చేయలేదు, ప్రాపర్ కాజ్ చూపించలేదు, ఎందుకు అతను ప్రాపర్టీ అటాచ్ చేయకూడదు అతను ఏ ప్రాపర్ రీజన్ చూపించలేదు, లేదు అతను రీజన్ చూపించలేదు కాబట్టి అటాచ్ చేసేసండి, నువ్వు ఆ రీజన్ చూపించలేదు కాబట్టి అట్లీస్ట్ నాకు సెక్యూరిటీ ఇవ్వు, మీరు ఎందుకు మీ ప్రాపర్టీ అటాచ్ చేయకూడదు నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పైనా అడిగింది అనుకో, ఆ సెక్యూరిటీ కూడా అతను తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టలేదు అనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుందో చెబుతుంది. ద కోర్ట్ మే ఆర్డర్ దట్ ద ప్రాపర్టీ స్పెసిఫైడ్ ఆర్ సచ్ పోర్షన్ దేర్ ఆఫ్ యాజ్ అపియర్స్ సఫిషియంట్ టు సాటిస్ఫై ద డిగ్రీ మే బి పాస్డ్ ఇన్ ద సూట్ బి అటాచ్డ్. అంటే డిగ్రీలో పాస్ అయితే డిగ్రీ అతనికి అన్ఫేవరబుల్ గా పాస్ అయితే, అతనికి అగైనెస్ట్ గా పాస్ అయితే ఆ డిగ్రీ సాటిస్ఫై చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ సమ్ కావాలో, లేదంటే ఎంత మేరకు ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ, మొత్తం ప్రాపర్టీ అయితే మొత్తం ప్రాపర్టీ, లేదా పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ అయినా సరే
అటాచ్ చేసేస్తుంది అని చెప్తుంది. ఫస్ట్ మర్యాదగా షో కాజ్ నోటీస్ ఇస్తది. బాబు మీరు కాజ్ చూపించండి. నాకు రీజన్ చెప్పండి. ఎందుకు మీ ప్రాపర్టీని అటాచ్ చేయకూడదు? మేము అటాచ్ చేయాలనుకుంటున్నాం. మీకు అగైన్స్ట్‌గా అలిగేషన్స్ వచ్చాయి. మీరు ఈ ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారు. మాకు డిగ్రీ మాకు ఫేవరబుల్‌గా పాస్ అయితే మేము ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి లేకుండా, మాకు ఏ వీలు లేకుండా మీకున్న ప్రాపర్టీలన్నిటిని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, మేము ఆ ప్రాపర్టీ అటాచ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకు అటాచ్ చేయకూడదు? మీరు రీజన్ చెప్పండి. మేము అటాచ్ చేయము అని కోర్ట్ అడుగుతది. అతను ప్రాపర్ రీజన్ చూపించాడనుకో, ఎందుకు అటాచ్ చేస్తారండి? డిగ్రీ పాస్ అయిన తర్వాత నేను అమలు పరచకపోతే కదా! లేదంటే ఆ ప్రాపర్టీ నేను నాకు ఈ ఒక్క ప్రాపర్టీయే లేదు. నేను డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నాను మీరు అటాచ్ చేసేయడానికి. నాకింకా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాని నుంచి మీరు ఎగ్జిక్యూషన్‌కెళ్ళొచ్చు. ఈ ప్రాపర్టీ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అలాంటి రీజన్ ఏదైనా చూపించారనుకోండి. అప్పుడు అదైతే కోర్ట్ అటాచ్ చేయదట. లేదు అతను ఏ రీజన్ చూపించలేదనుకో, సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతదట. సరే నేను మీ మీ ఈ ప్రాపర్టీ వర్త్ ఈ సూట్‌ని మేము అమలు పరుచుకోవడానికి ఎంత ప్రాపర్టీ అయితే మాకు అవసరం పడుతుందో, అంత వర్త్ మాకు సెక్యూరిటీ చూపించండి. ఏదైనా ప్రాపర్టీ మాకు తీసుకొచ్చి సెక్యూరిటీ కింద పెట్టండి అని చెప్పి అడుగుతది. ఈ 2 పనుల్లో డిఫెండెంట్ ఏ పని చేయలేదనుకోండి, స్ట్రెయిట్ అవే ప్లెయింటిఫ్ చూపించిన ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో, లేదంటే డిఫెండెంట్‌కి చెందిన ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో దాన్ని అటాచ్ చేసేస్తుంది కోర్ట్ అని చెప్పి చెబుతుంది ఈ రూల్. రైట్? అండ్ సబ్ రూల్ 2 says where the defendant shows such cause or furnishes the required security and the property specified or any portion thereof it has been attached, the court shall order the attachment to be withdrawn or make such order as it may think fit. ఇంకేం చెప్తుంది? సరే. మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. సారీ. సరే. రూల్ 2 ఏం చెబుతుందంటే, అతను కనుక సెక్యూరిటీ చూపించినా లేదంటే షో కాజ్ అడిగారు కదా! ప్రాపర్ కాజ్ చూపించినా సరే, ఆల్రెడీ అటాచ్ చేసిన ప్రాపర్టీ ఏమైతే ఉందో, లేదంటే మొత్తం ప్రాపర్టీ కానీ, పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ కోర్ట్ ఇందాక అటాచ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా! ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసేస్తుంది. డిఫెండెంట్ ఏదైనా సెక్యూరిటీ చూపించినప్పుడు, ఈ ప్రాపర్టీకి అగైన్స్ట్‌గా మీరు ప్రొసీడ్ అవ్వద్దు. అది మా తాతల నాటి ప్రాపర్టీయో, లేకపోతే అది నేను స్వయంగా కట్టుకున్న నా సొంత ఇల్లో, మీరు దాని జోలికి పోకండి. మీకు సెక్యూరిటీ కథ కావాలి. ఇదిగో నాకు వేరే ల్యాండ్ ఉంది. సెక్యూరిటీ ఇస్తున్నానని చెప్పి ఇంక ఇతరత్రా వేరే సెక్యూరిటీ ఏదైనా చూపించినప్పుడు అటాచ్‌మెంట్‌కి తీసుకున్న ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో దాన్ని అటాచ్‌మెంట్ నుంచి విడుదల చేసేస్తుంది కోర్ట్. ఓకే. ఇది సబ్ రూల్ 2. అండ్ దెన్ 7 చెప్తోంది సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 6. రూల్ 7 చెబుతోంది మోడ్ ఆఫ్ మేకింగ్ అటాచ్‌మెంట్. అటాచ్‌మెంట్ చేసే పద్ధతి ఏది? అంటే ఒక ప్రొసీజర్ ఉండాలి కదా! అటాచ్ చేయడానికి. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్‌లోని చెప్పాను. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్‌లో గురించి చెప్తున్నప్పుడు ఆర్డర్ 21లో చెప్పాను. ఏ ప్రాపర్టీ ఎలా అటాచ్ చేయాలో ఆ ప్రొసీజరే దీనికి కూడా ఫాలో అవ్వండి అని చెబుతోంది రూల్ 7 అన్నమాట. సేవ్ యాస్ అదర్‌వైజ్ ఎక్స్‌ప్రెస్‌లీ ప్రొవైడెడ్. ఇంకెక్కడైనా వేరే ఏ విధంగా అయినా చెప్పుంటే అది చెల్లుతుంది. లేదంటే జనరల్‌గా ద అటాచ్‌మెంట్ షాల్ బి మేడ్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఫర్ ద అటాచ్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక డిగ్రీని అమలు పరుస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ అటాచ్ చేయాల్సొచ్చినప్పుడు ఏ ప్రాపర్టీని ఎలా అటాచ్ చేయాలి? మూవబుల్ ప్రాపర్టీ అయితే ఎలా అటాచ్ చేయాలి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఎలా అటాచ్ చేయాలి? దానికి తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఆర్డర్ 21లో పెట్టాను. ప్రొసీజర్ అంతా అక్కడ చెప్పాను కదా! సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడానే ఫాలో అవ్వండి అని చెప్పి చెబుతోంది రూల్ 7. అండ్ దెన్ రూల్ 8 చెప్తుంది అడ్జుడికేషన్ ఆఫ్ క్లెయిమ్ టు ప్రాపర్టీ అటాచ్డ్ బిఫోర్ జడ్జ్‌మెంట్. సరే ఈ ప్రాపర్టీ అటాచ్ చేయకముందు ఎవరైనా వ్యక్తి వచ్చి ఆ ప్రాపర్టీ అటాచ్ చేయడానికి లేదండి. దీని మీద నాకు హక్కునుంది. వారికి కాదు అని చెప్పి ఎవరైనా మధ్యలో వచ్చి క్లెయిమ్ పెట్టుకుంటే ముందు ఆ క్లెయిమ్‌ని డిసైడ్ చేస్తదనమాట. ఎగ్జిక్యూషన్‌లో లానే. రైట్? ఎగ్జిక్యూషన్‌లో 58లో చదువుకుంటాం కదా! ఏదైనా ఒక ప్రాపర్టీ అటాచ్ చేసినప్పుడు దాని మీద ఏమైనా క్లెయిమ్స్ ఉన్నట్టు థర్డ్ పర్సన్ వచ్చి ఈ ప్రాపర్టీ నాదండి. జడ్జ్‌మెంట్ అటాచ్‌ది కాదు. లేదా దీని మీద నాకు కూడా హక్కుంది. ఇదిగో ఇది నాకు మార్ట్‌గేజ్ చేశారు. ఇట్లా ఏమైనా లేదా ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది నాకు అట్లా ఏమైనా కనుక చూపిస్తే నాకు దీని మీద రైట్ ఉంది అని చెప్పి ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి క్లెయిమ్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఫస్ట్ ఆ క్లెయిమ్‌నైతే డిసైడ్ చేస్తుంది. అంటే ఆ ఇష్యూనైతే రిసాల్వ్ చేస్తుందనమాట. ఆ వ్యక్తికి ఆ రైట్ ఉందా లేదా అనేది రిసాల్వ్ చేస్తుందని. వేర్ ఎనీ క్లెయిమ్ ఈస్ ప్రిఫర్డ్ టు ప్రాపర్టీ అటాచ్డ్ బిఫోర్ జడ్జ్‌మెంట్. జడ్జ్‌మెంట్‌కి ముందే ఒక ప్రాపర్టీని అటాచ్ చేస్తారని చెప్పాం కదా! దాని రిలేటెడ్ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చారనుకోండి, సచ్ క్లెయిమ్ షాల్ బి అడ్జుడికేటెడ్. ఫస్ట్ దాన్ని డిసైడ్ చేస్తుందనమాట. అపాన్ ద మేనర్
hereinbefore provided for the adjudication of the claims to the property. hereinbefore అని ఎందుకంటారంటే అది ఆర్డర్ 21 లో చెప్పారు, ఇది ఆర్డర్ 38 కదా. ఆల్రెడీ ఆర్డర్ 21 లో చెప్పాను, అలాంటి క్లెయిమ్స్ ని ఎలా అడ్జుడికేట్ చేయాలి, ఎలా జడ్జి చేయాలి కోర్ట్ అనేది నేను అక్కడ చెప్పేశాను కదా. ఆ ప్రొవిజన్స్ ఏమైతే చెప్పానో దానికి అనుగుణంగానే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఏవైతే ఉందో ఇది బిఫోర్ జడ్జ్మెంట్ కాబట్టి, అది ఆఫ్టర్ జడ్జ్మెంట్, ఇది బిఫోర్ జడ్జ్మెంట్ కాబట్టి అక్కడ ఏం ప్రాసెస్ చెప్పినా సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుతారు అని చెప్పి చెప్తారు. అంటే ఆ క్లెయిమ్స్ అన్ని రిజాల్వ్ చేసిన తర్వాతనే ఫర్దర్ ప్రొసీడింగ్స్ కి వెళ్తుంది అనమాట కోర్ట్. Where any claim is preferred to property attached before judgment, such claim shall be adjudicated upon in the manner hereinbefore provided. Adi hereinbefore is order 21. For the adjudication of the claim to property attached in execution of a decree for the payment of money. ఆ డబ్బు రిలేటెడ్ ఎగ్జిక్యూషన్ ఏమైతే చెప్పినారో మెథడ్ అట్లనే ఫస్ట్ ఆ క్లెయిమ్ అక్కడ రిజాల్వ్ చేసిన తర్వాత మిగతా ఇష్యూస్ జోలికి వెళ్తుంది అని చెప్తుంది. అండ్ దెన్ రూల్ 9 చెప్తుంది రిమూవల్ ఆఫ్ అటాచ్మెంట్ వేర్ సెక్యూరిటీ ఫర్నిష్డ్ ఆర్ సూట్ ఇస్ డిస్మిస్డ్. సరే, సూట్ డిస్మిస్ అయిపోయింది అనుకోండి ఏదో ఒక కారణం, ఏ కారణం ఎందుకు ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేస్తారు, వారే 2-3 వాయిదాల నుంచి కోర్టుకి రావట్లేదు అనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఆ సూట్ ని డిస్మిస్ చేసేస్తుంది. వేసిన వాళ్ళే కోర్టుకి రాకపోతే ఇంకా కోర్టు ఎందుకు అడ్జుడికేట్ చేస్తుంది, అందుకని ఆ సూట్ ని డిస్మిస్ చేసేసింది అనుకో, లేదా ఫర్ ఎనీ అదర్ రీజన్ డిస్మిస్ చేసినప్పుడు ఆల్రెడీ పైన ఒకసారి అటాచ్మెంట్ చేసేసి ఉన్నింది అనుకో, సూట్ డిస్మిస్ చేసిన సూట్ ని అతను మళ్ళీ ఏం చేస్తాడంటే రివైవ్ చేసుకున్నాడు అనుకోండి, అతను మళ్ళీ ఇఫ్ హీ బ్రింగ్స్ బ్యాక్ టు లైఫ్, అప్పుడు మళ్ళీ అటాచ్మెంట్ అట్లనే ఉంటుందా పోతుందా అంటే లేదు. ఒకసారి సూట్ డిస్మిస్ అయితే అటాచ్మెంట్ ఆటోమేటిక్ గా పోతుంది, ఇంకా ప్రాపర్టీ అటాచ్మెంట్ లో ఉన్నట్టు లెక్క కాదనమాట. మళ్ళీ సూట్ కనుక రివైవ్ చేసుకుంటే అతను మళ్ళీ అటాచ్మెంట్ కి వేసుకోవాల్సిందే అని చెబుతోంది. రిమూవల్ ఆఫ్ అటాచ్మెంట్ వన్ సెక్యూరిటీ, సారీ ఇది కింద రూల్ ఇక్కడ చెప్పేసాను, సారీ రూల్ 9 is something different, right? Removal of attachment when security furnished or suit is dismissed. Antele where an order is made for attachment before judgment, the court shall order the attachment to be withdrawn when the defendant furnishes security. Yes, ఇంకా అటాచ్మెంట్ ఆర్డర్ ఎప్పుడు విత్డ్రా చేసుకుంటా అంటే డిఫెండెంట్ సెక్యూరిటీ చూపిస్తూ ఆబ్వియస్ గా అటాచ్మెంట్ ఆర్డర్ కోర్టు విత్డ్రా చేసేస్తుంది, ఎందుకంటే ఆల్టర్నేటివ్ సెక్యూరిటీ చూపించేశారు కాబట్టి ఈ ప్రాపర్టీని అటాచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అటాచ్మెంట్ నుంచి ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసేస్తుంది. లేదు టుగెదర్ విత్ ద సెక్యూరిటీ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఆర్ వెన్ ద సూట్ ఇస్ డిస్మిస్డ్. ఏం చెప్పింది, వేర్ an order is made for attachment before judgment, the court shall order the attachment to be withdrawn when the defendant furnishes the security required. ఆ సెక్యూరిటీ ఇస్తారు, సెక్యూరిటీ ఇంకా దేనికి సంబంధించి ఇస్తారు, టుగెదర్ విత్ ద సెక్యూరిటీ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ద అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ కి అయిన కాస్ట్ ఏమైతే ఉన్నాయో దాంతో కలిపి సెక్యూరిటీ చూపిస్తారు అనమాట. ఆ కాస్ట్ తో కలిపి మొత్తం సెక్యూరిటీ చూపించినప్పుడు అప్పుడు అటాచ్మెంట్ పోతుంది, లేదా ఇంకెప్పుడు పోతుంది, when the suit is dismissed. సూట్ కనుక డిస్మిస్ అయితే ఆటోమేటిక్ గా అటాచ్మెంట్ కూడా పోతుంది అని చెప్తుంది రూల్ 9 అనమాట. అటాచ్మెంట్ ఎప్పుడు ఉండదు అనేది చెప్పింది రూల్ 9. ఎప్పుడు ఉండదు, అతను సెక్యూరిటీ చూపిస్తే అటాచ్మెంట్ ఉండదు, ఇంకా అటాచ్ అయినట్టు లెక్క కాదు, ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్. లేదా సూట్ డిస్మిస్ అయిపోయినా సరే అటాచ్మెంట్ పోతుంది అనమాట, ఇంకా ప్రాపర్టీ అటాచ్ అయినట్టు కాదనమాట, రైట్? And rule 10 చెప్తుంది attachment before judgment not to affect rights of the strangers nor bar decree holder from applying for sale. Attachment before judgment shall not affect the rights existing prior to the attachment of persons not parties to the suit. ఏం చెప్తుందంటే అటాచ్మెంట్ చేయకముందు ఒక ప్రాపర్టీ మీద వేరెవరికి హక్కు ఉందనుకో, అటువంటి హక్కులు నేల రాయదు అని చెబుతుంది అనమాట. అంటే వాళ్ళ హక్కు ఏమైతే ఉందో అటాచ్ చేసినంత మాత్రాన వాళ్ళ హక్కు పోదు. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ అటార్డ్ ప్రాపర్టీ అనుకొని జడ్జ్మెంట్ అటార్డ్ కి సంబంధించిన ఒక ప్రాపర్టీని అటాచ్ చేసేసారు, కానీ అది ఆల్రెడీ వేరొకరికి గిఫ్ట్ ఇచ్చేసాడు అనుకోండి. అతను బిఫోర్ అటాచ్మెంట్ అతను ఎవరికో గిఫ్ట్ ఇచ్చేసారు అండ్ ఆ ప్రాపర్టీ అతను ఆల్రెడీ స్వాధీనం చేసుకుంటున్నారు అనుకోండి. ఆ విషయమే ఈ ప్లేంటిఫ్ కి తెలియదు అనుకోండి, కోర్టుకి కూడా ప్రూవ్ కాక అది అటాచ్ చేసేసారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, అరే ఇది నాకు గిఫ్ట్ చేసిన ప్రాపర్టీ, నేను కదా ఇప్పుడు ఓనర్, మీరు ఎలా అటాచ్ చేసి దానికి అగైనెస్ట్ గా ప్రొసీడ్ అయిపోతారు అని అడిగితే అటువంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ రైట్స్ అయితే పోవు అని చెప్తున్నారు అనమాట. ప్రాపర్టీ అటాచ్ బిఫోర్ జడ్జ్మెంట్, సారీ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ నాట్ టు అఫెక్ట్ రైట్స్ ఆఫ్ ది స్ట్రేంజర్స్. ఎవరైతే అట్లాంటి స్ట్రేంజర్స్ ఉండినారో, ఆ ప్రాపర్టీ మీద హక్కు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉండినారో వాళ్ళ రైట్స్ ని అయితే ఇది తీసేయదు అని చెప్తుంది. వాళ్ళ రైట్స్ కి ప్రయారిటీ ఉండనే ఉంటుంది అనమాట. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ షల్ నాట్ ఎఫెక్ట్ ద రైట్స్ ఎగ్జిస్టింగ్ ప్రయర్ టు అటాచ్మెంట్. అటాచ్మెంట్ తర్వాత అతను డిస్పోజ్ ఆఫ్ చేస్తే అది మళ్ళీ కన్సిడర్ చేయదు. అటాచ్మెంట్ కి ముందునే
ఆ ప్రాపర్టీ అన్యాక్రాంతం చేసుంటే అండ్ వారు ఎవరికైనా రైట్స్ ఉంటే వాళ్ళ రైట్స్ వాళ్ళ అన్ని రైట్స్ పర్ఫెక్ట్ రైట్స్, వాళ్ళ రైట్స్ ఏం పోవు అటాచ్ చేసినంత మాత్రాన అని చెప్పి చెప్తోంది. రైట్. Prior to the attachment of persons not parties to the suit, not bar any person holding a decree against the defendant from applying the sale of property under attachment and execution of a decree. అంటే దీనికన్నా ముందునే ఆల్రెడీ ఆ ప్రాపర్టీ వేరొక సూట్ లో ఎగ్జిక్యూట్ చేసేసారు అనుకోండి, దాని మీదకి ఆ వ్యక్తి అయితే ప్రొసీడ్ అవ్వకుండా ఆపలేరు. ఇక్కడ నేను అటాచ్ చేసుకున్నాను కదా, నువ్వు వెళ్ళడానికి లేదు అనడానికి లేదు. బికాస్ నేను ఆల్రెడీ ఎప్పుడో అటాచ్ చేసుకున్నాను, నా డిగ్రీ ఎప్పుడో పాస్ అయిపోయింది, ఇప్పుడు నేను దానికి అగైనెస్ట్ గా ఎగ్జిక్యూషన్ కి వెళ్తున్నాను అనుకో, దాని మీద ఆపడానికి లేదు అన్నట్టు చెబుతుంది అనమాట. రైట్. వాళ్ళ రైట్స్ అయితే ఎఫెక్ట్ కావు. ముందుగా అటాచ్ చేసుకున్న వాళ్ళ రైట్స్ ఏమైతే ఉండినాయో అవైతే ఎఫెక్ట్ కాదు. అది వాళ్ళు ప్రపోర్షనేట్ గా పంచుకుంటారా అవన్నీ సెకండరీ. ప్రస్తుతానికి మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది వరకు ఉన్న వాళ్ళ రైట్స్ ఏమైతే ఉండినాయో ఇప్పుడు మీరు ఫ్రెష్ గా ప్రాపర్టీ అటాచ్ చేసినంత మాత్రాన వాళ్ళ రైట్స్ ఏమీ పోవు అని చెప్పి చెప్తుంది ఆర్డర్ 10. రైట్. రూల్ 10 అండ్ రూల్ 11 చెప్తుంది ప్రాపర్టీ అటాచ్డ్ బిఫోర్ జడ్జ్మెంట్ నాట్ టు బి రీఅటాచ్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఇది ఏం చెప్తుందంటే, సరే ఈ సూట్ అంతా నడుస్తుంది, ఇందులో కూడా డిగ్రీ వచ్చేస్తుంది కదా. డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ అతను ఏం చేస్తాడు, డిగ్రీ హోల్డరు, సరే ఇతను ఆ డిగ్రీని అమలు పరచలేదు, ఇతనికి అగైనెస్ట్ ఆర్డర్ వచ్చినా సరే అతను మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకుంటారు. అతను ఎగ్జిక్యూషన్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అడుగుతాడు, అటాచ్మెంట్ అండ్ సేల్ అడుగుతాడు వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో. సో మీరు మళ్ళీ అప్పుడు అటాచ్మెంట్ కి అడగకండి, ఆల్రెడీ ఇక్కడ సూట్ నడుస్తున్నప్పుడు అటాచ్ చేసేసారు కదా, మళ్ళీ ఎగ్జిక్యూషన్ లో ఫ్రెష్ గా మీరు అటాచ్మెంట్ పిటిషన్ ఏం వేసుకోక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. బికాస్ దిస్ అటాచ్మెంట్ కంటిన్యూస్. రైట్. సో ఎగ్జిక్యూషన్ లో ఫ్రెష్ గా మళ్ళీ అటాచ్మెంట్ కోసం ఏమి అప్లికేషన్ పెట్టుకోక్కర్లేదు అని చెప్పి చెబుతోంది రూల్ 11 అనమాట. దేర్ ఆర్ ప్రాపర్టీస్ అండ్ అటాచ్మెంట్ రివర్స్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్డర్. అంటే ఈ ఆర్డర్ ప్రకారం ఆల్రెడీ ఈ ఆర్డర్ అంటే ఆర్డర్ 38. ఆర్డర్ 38 లో చెప్పిన ప్రొవిజన్స్ కి అనుగుణంగా ఒక ప్రాపర్టీ కనుక ఆల్రెడీ అటాచ్ అయి ఉంటే, అంటే ఇదేం ఆర్డర్, అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ కదా. అంటే బిఫోర్ జడ్జ్మెంట్ లోనే ఇది ఆల్రెడీ అటాచ్ అయిపోయి ఉండినప్పుడు, అంటే డిగ్రీ సబ్సిక్వెంట్లీ పాస్, ఈ సూట్ నడుస్తుండగానే డిగ్రీ పాస్ అయిపోయింది ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లేంటిఫ్ కి ఫేవరబుల్ గానే డిగ్రీ పాస్ అయింది అండ్ డిఫెండెంట్ కి అగైనెస్ట్ గా it shall not be necessary upon an application for execution of such decree to apply for reattachment of the property. Execution proceedings so called decree holder plaintiff ఫైల్ చేసుకున్నప్పుడు మళ్ళీ రీఅటాచ్ చేయండి అని అడగనక్కర్లేదు అని చెప్పి చెబుతోంది రూల్ 11. అండ్ 11 చెబుతుంది the provisions of the court applicable to an attachment made in execution of a decree shall so far as may be feasible apply to the attachment before judgment. ఏం లేదు, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోనో ఆర్డర్ 21 లోనో ఒక ప్రాపర్టీ అటాచ్ చేయండి అని చెప్పి దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉండినాయో అవే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. దో ఇట్ ఈస్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ అండ్ ది అటాచ్మెంట్ అది ఆఫ్టర్ జడ్జ్మెంట్ అయినా సరే అవే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పి చెబుతోంది అనమాట. రైట్. And then rule 12, an attachment made before judgment in a suit which is dismissed for default shall not become revived. నేను ఇందాక చెప్పాను కదా, ఒక సూట్ కనుక డిస్మిస్ అయిపోతే, ఆ డిస్మిస్ అయిపోయిన దాన్ని అతను రివైవ్ చేసుకుంటే, తిరిగి బతికించుకుంటే ఆ సూట్ ని, మళ్ళీ అటాచ్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా అంటే ఆశ అట్లా ఏం రాదు. మళ్ళీ మీరు ఇన్ కేస్ సూట్ డిస్మిస్ అయ్యి దాన్ని మీరు రివైవ్ చేసుకుంటే ప్లేంటిఫ్ మళ్ళీ అటాచ్మెంట్ వేసుకోండి ఇక్కడ మాత్రం. రైట్. అంతేగాని అక్కడ చెప్పాను కదా, ఒకసారి అటాచ్ చేసేసారు కదా, మళ్ళీ ఎగ్జిక్యూషన్ లో మళ్ళీ రీఅటాచ్మెంట్ అక్కర్లేదు అని చెప్పాను కదా, అటాచ్మెంట్ కంటిన్యూ అయిపోతుందని, సూట్ డిస్మిస్ అయినా అటాచ్మెంట్ కంటిన్యూ అయిపోతుందని అనుకుంటున్నారేమో. అట్లా అనుకోకండి. సూట్ డిస్మిస్ అయితే అటాచ్మెంట్ కూడా ఆటోమేటిక్ గా పోతుంది, మీరు మళ్ళీ ఫ్రెష్ అటాచ్మెంట్ కి అయితే వేసుకోండి అని చెప్పి సబ్ రూల్ 2 లో చెబుతారు అనమాట. రైట్. సబ్ రూల్ 2 మేడం ఇప్పుడు అయ్యే కనుక రెస్టోర్ అయింది అనుకోండి, ఆడ 38 రూల్ 5 పిషన్ ఓకే అటాచ్మెంట్ విల్ సర్వైవ్. అయ్యే రెస్టోర్ అయితేనా అయ్యేది కానీ ఆడ 38 రూల్ 5 లో ప్రీవియస్ గా అటాచ్మెంట్ చేసాము, డిస్మిస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు అయ్యే మళ్ళీ రెస్టోరేషన్ కు పిషన్ పెట్టాము, పిషన్ వాజ్ అలౌడ్. ఓకే. అప్పుడు ఆ ప్రీవియస్ గా ఉన్న అటాచ్మెంట్ సర్వైవ్ అవుతుందా, లేకపోతే ఫ్రెష్ గా అటాచ్మెంట్ మళ్ళీ వేసుకోవాలి? అవసరం లేదు, అది రివైవ్ అయింది కదా, అయ్యే అలాట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నిలుస్తుంది అది. ఓకే థ్యాంక్ యూ. రైట్. అండ్ రూల్ 12 చెప్తుంది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ నాట్ అటాచబుల్ బిఫోర్ జడ్జ్మెంట్. మనం ఇందాక చదువుకున్నప్పుడు సెక్షన్ 60 చదువుకున్నప్పుడు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కూడా అటాచ్ చేయొచ్చు కొంత మేరకి. పోర్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ క్యాన్ బి
అటాచ్డ్ అని చదువుకున్నాం కదా, కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ కెనాట్ బి అటాచ్డ్ అని చెప్పి చెబుతుంది అనమాట. అంటే సూట్ డిస్మిస్ సారీ ఏం చెప్తున్నాను, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కోసం కదా. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అయితే అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ లోను అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని అటాచ్ చేయడానికి అయితే లేదు అని చెప్తుంది. ఇంకేమైనా అటాచ్ చేసుకో కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మాత్రం అటాచ్ చేయడానికి లేదు బిఫోర్ జడ్జ్మెంట్ అని చెబుతోంది, రైట్. అండ్ దెన్ సెక్షన్ 13 రూల్ 13 చెప్తుంది స్మాల్ కాసెస్ కోర్ట్ నాట్ టు అటాచ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. స్మాల్ కాసెస్ కోర్ట్ కి అసలు అటాచ్మెంట్ రైట్స్ లేవు. ఏ మూవబుల్ ప్రాపర్టీ స్మాల్ కాసెస్ కోర్ట్ అటాచ్ చేయడానికి లేదు. రూల్ 11 లో ఏం చెప్పింది, where the property is under attachment by virtue of provisions of this order and the decree subsequently passed in favor of plaintiff, it shall not be necessary upon the application for the execution of such decree to reapply. Okay. I didn't understand what you're trying to convey. One second, I got a private message. An attachment made before 11A lo em chepparu, an attachment made before judgment in a suit which is dismissed for default. An attachment made before judgment in a suit which is dismissed for default shall not become revived merely because by reason of the fact that the order for the dismissal of the suit for default has been set aside. I didn't get you what you're trying to say. Sir, దీని కోసం నేను రేపు మళ్ళీ తీసుకుంటానండి. I'm getting late like. Okay. Okay, madam. Thank you. Okay, madam. Thank you, madam. Most welcome. So ఇక్కడ Okay, వరకు ma'am. Thank you, ప్రాబ్లం ma'am. క్లియర్ Thank you so అండి. much. Thank Yes, you, ma'am. Most welcome.